హలో ఎవ్రీవన్. హెల్త్ ఈజ్ వెల్త్, హ్యాపీనెస్ ఈజ్ ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ హెల్త్. ఇది అందరికీ తెలిసిన సబ్జెక్టే, కానీ చాలామంది ఫెయిల్ అవుతున్న సబ్జెక్ట్ కూడా ఇదే. మనం చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం, ఏదైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఆ సబ్జెక్ట్ గురువు దగ్గర, టీచర్ దగ్గర వెళ్ళి కూర్చొని అసలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను, ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, ఏం చేస్తే పాస్ అవుతాను తెలుసుకొని పాస్ అయ్యే ప్రయత్నం చేసేవాళ్ళం. సో ఇప్పుడు నేను కూడా ఈ హెల్త్ సబ్జెక్ట్లో మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, ఎక్కడ పాస్ అవ్వాలి, ఏం చేస్తే పాస్ అవుతాం అని తెలుసుకునేందుకు గురువు దగ్గరికి వచ్చేసాను. ఎస్, ఆయన పేరుకు తగ్గట్లే హీజ్ అ రియల్ గురు ఇన్ హెల్త్ కేర్. హీజ్ అ విజనరీ హెల్త్ కేర్ లీడర్ అండ్ అన్ ఎక్సలెంట్ క్లినీషియన్. ఆయన ఒక ఫిలాసఫీని ఫాలో చేస్తారంట. నేను అది విన్నప్పుడు ఓకే, ఫిలాసఫీ ప్రతి ఒక్కరికి ఒక ఫిలాసఫీ ఉంటుందేమో, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి ఫాలో చేస్తున్నారు, అందులో గొప్ప ఏముంది అనుకున్నా. కానీ ఆయన మాత్రమే కాదు, ఆ ఫిలాసఫీని అందరూ, తన స్టాఫ్ అందరూ ఫాలో చేసేలా చేశారు, స్టిల్ చేస్తున్నారు. అంటే హాస్పిటల్లో ఒక బెడ్ మీద ఒక పేషెంట్ ఉన్నారంటే ఆ పేషెంట్ మన అమ్మో, నానో, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న అయితే ఇంకేదైనా స్పెషల్ కేర్ తీసుకుంటామా, లేదంటే ఇంకేదైనా డిఫరెంట్గా ట్రీట్మెంట్ ట్రై చేస్తామా అంటే ఖచ్చితంగా ప్రతి పేషెంట్ కూడా క్యూర్ అయిపోయి బయటకు వెళ్తారు. సో అదే ఆయన ఫిలాసఫీ, అందరినీ ఫాలో అయ్యేలా చేస్తున్నారు. సో ఆయనకు మించిన గురువు ఎవరున్నారు, అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను. సో డాక్టర్ గురు ఎన్ రెడ్డి సార్, ఫౌండర్ చైర్మన్ ఆఫ్ కాంటినెంటల్ హాస్పిటల్స్, ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అమ్మా. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మీ బిజీ స్కెడ్యూల్లో కూడా మీ ప్రీషియస్ టైంని కేటాయించి మా ఎన్నో డౌట్స్ని క్లియర్ చేయడానికి ఓకే చెప్పినందుకు. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అమ్మా. ఇటువంటి అవకాశం దొరికినందుకు నేను ఎప్పుడు కూడా గౌరవిస్తుంటాను. ఎందుకంటే ప్రజలకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎంతగా మనం ఇవ్వగలుగుతామో అది మీరు చెప్పినట్టు వాళ్ళు గ్రహిస్తారు, దానివల్ల ఫెయిల్ కాకుండా ఉంటారు మీ ఇంట్రడక్షన్లో. సో విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఐఎమ్ వెరీ చాలా సంతోషం ఈ పాడ్కాస్ట్ మీతో చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, యువర్ ప్లెజర్. సార్ అయితే నేను మీతో ఇట్లా పాడ్కాస్ట్ హెల్త్ గురించి చాలా అడగాలి అన్నప్పుడు ముందు నాకు ఎంతో కొంత తెలిసి ఉండాలి అని చెప్పి నేను కొంత రీసెర్చ్ అని పెద్ద వర్డ్స్ యూజ్ చేయను కానీ బట్ ఎంతో కొంత కొంచెం సర్చ్ అయితే చేశాను సార్. చేస్తే మన ఇండియాలో చాలా వరకు లీడింగ్ కాజెస్ ఆఫ్ డెత్ అంటే హార్ట్ డిసీజ్ అండ్ క్యాన్సర్ అని ఉన్నాయి సార్. సో అన్ని డిసీజెస్కి కూడా ద మెయిన్ రీజన్ అంటే ఒక లిస్ట్ వస్తుంది, దాంట్లో ఖచ్చితంగా ఉన్నది ఒబేసిటీ సార్. సో ఒబేసిటీ అనేది మేబీ అంటే నేను గూగుల్ సర్చ్ చేశాను అసలు మోస్ట్ ఒబేస్ కంట్రీస్ ఏంటి మన వరల్డ్లో అని సర్చ్ చేస్తే మేబీ టాప్ 5లోనో టాప్ 10లోనో మన ఇండియా ఉంటుంది ఫర్ షూర్ అనుకున్నా. సర్చ్ చేస్తే టాప్ 5 అయిపోయింది, లేదు 10 అయిపోయింది, లేదు. నేను ఇన్ఫ్యాక్ట్ ఎతుకుతున్నాను సార్ ఇండియా ఎక్కడుందని. టాప్ 20 అయినా ఇండియా లేదు సార్. ఓ మై గాడ్, నిజంగా ఇండియా లేదా ఒబేస్ కంట్రీస్లో అని నేను ఒక రకంగా చెప్పాలంటే సంతోషంగా ఫీల్ అయ్యాను. తీరా సరే, ఫస్ట్ కంట్రీ టోంగా అని ఉంది సార్. టోంగా అని ఉంటే ఓకే, ఒక పాపులేషన్ ఎంత ఉంది, అసలు ఎంత పర్సంటేజ్ వాళ్ళు ఒబేస్ ఉన్నారని సర్చ్ చేస్తే 1,00,000 సార్. 1,00,000 పాపులేషన్, 70% వాళ్ళు ఒబేస్ ఉన్నారు. సో అంటే అలా వాళ్ళు లిస్ట్ చేస్తే ఆ కంట్రీ టాప్లో ఉంది. అలా చూస్తే మనం 1.46 బిలియన్ సార్. 24% ఆఫ్ విమెన్ ఆర్ ఒబేస్ అంట, 23% ఆఫ్ మెన్ ఆర్ ఒబేస్ అంట సార్. అలా చూస్తే 47% ఆఫ్ ఇండియన్ పాపులేషన్. అలా చూస్తే మనమే టాప్లో ఉండాలి కదా సార్. అసలు ఏంటి స్టాటిస్టిక్స్ ఎలా ఇచ్చారు అసలు? ఓకే, అది బ్రహ్మాండమైన క్వశ్చన్ మీరు అడిగారు. సో ఏమవుతుందంటే దేశాల్లో తక్కువ సంఖ్య ఉన్న పాపులేషన్స్కు ఉన్నప్పటికీ ఒక డిసీజ్, ఒక జబ్బు మనం అది పాపులేషన్కు తగ్గ మనం పోల్చినప్పటికీ ఏమవుతుందంటే ఆ పర్సంటేజ్ ఎక్కువగా కనిపిస్తుంది కదా. ఇది సింపుల్ స్టాటిస్టికల్ నంబర్. సో మీరు అన్నట్టు ఇప్పుడు ఇండియాలో 1.4, 1.6 బిలియన్ ఉన్నప్పటికీ వెన్ యూ క్యాల్కులేట్ దట్ పర్సంటేజ్, మనం హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ దేర్ ఒబీస్. సో తప్పకుండా మీరు మా సైంటిఫిక్ ఎపిడమియాలజికల్ స్టడీస్లో చూసినప్పటికీ ఇండియా ఈజ్ ఇన్ ద టాప్ 5 or 6 కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో కేవలం పర్సంటేజ్ తక్కువగా ఉండొచ్చు బికాస్ పాపులేషన్ ఇస్ లార్జర్, బట్ అబ్సల్యూట్ నంబర్స్లో తీసుకున్నప్పటికీ వీఆర్ ఇన్ ద టాప్ ఇన్ ద వరల్డ్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యూజువలీ అది నంబర్ 1. ఇన్ఫ్యాక్ట్ ఇంకా 2030 వరకు ఎవ్రీ అడల్ట్ అమెరికాలో ఎవ్రీ అదర్ పర్సన్ will be obese. ఇప్పుడు సుమారుగా 110 million people are obese అమెరికాలో బై డెఫినేషన్. ఒబేసిటీ అన్నప్పటికీ మనం బిఎంఐ అని హిప్ ఇండెక్స్, బిఎంఐ 20 పారామీటర్స్ యూస్ చేస్తాం. ఈ పారామీటర్స్ ప్రకారం అమెరికాలో ప్రస్తుతానికి 110 మిలియన్ ప్రజలు
క్లాసిఫైడ్ యాజ్ ఒబీస్. ఆ సంఖ్య పెరుగుతుంది. ఇంకా అనదర్ 50 to 60 మిలియన్ ఈ పాపులేషన్లో యాడ్ అవుతుంది. అంటే ఎవ్రీ అదర్ అడల్ట్ ఇన్ అమెరికా ఆర్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద అడల్ట్స్ విల్ బి ఒబీస్. సో ఇండియాలో బాగా తీవ్రంగా పెరుగుతుంది ఎస్ సార్. ఫర్ ద లాస్ట్ 10, 15, 20 years. ఏమనగా ఒబిసిటీ ముఖ్యంగా హిస్టారికలీ ఇండస్ట్రియలైజ్ నేషన్స్ అంటాం. కంట్రీస్ దేశాలు ఇండస్ట్రియలైజ్ అయినప్పటికీ వాళ్ళ ఎకానమీ పెరిగినప్పటికీ మనం గ్రాఫ్లో కర్వ్ వేస్తే యాజ్ ద రిచ్నెస్ అండ్ వెల్త్ కంట్రీస్కు పెరుగుతూ పోతుంటే ఆ ఒబిసిటీ కూడా పెరిగింది. సో సేమ్ థింగ్ చైనాలో. Yes, sir. China became, developed the country, 1990sలో. అప్పటి నుంచి వాళ్ళ ఎకానమీ తీవ్రంగా పెరిగినప్పటికీ ఒబిసిటీ, చైనీస్ ఫర్ వెరీ థిన్ పీపుల్, యూజువల్ ఆఫ్ ది ఏషియన్, జాపనీస్, చైనీస్ వీళ్ళు. అండ్ వాళ్ళు కూడా టాప్ 10లో చైనా టుడే. చైనా అండ్ ఇండియా ఈజ్ వెరీ మచ్ చాలా దగ్గరకే ఉంటారన్నట్టు. Yes, sir. సో విత్ ద డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియలైజేషన్, ఎకనామిక్ పారామీటర్స్ ఇంప్రూవింగ్, పర్ క్యాపిటల్ ఇంప్రూవింగ్, ఒక దేశాన్ని జీడిపి పెరుగుతుంటే డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగినప్పటికీ ఓకే ఒబిసిటీ ఈజ్ ఆల్సో ప్యారలలింగ్. డైరెక్ట్ రిలేషన్ చూస్తున్నాం. అబ్సల్యూట్లీ డైరెక్ట్ రిలేషన్షిప్. అక్కడ ఇక్కడ కొద్దిగా తేడా ఉండొచ్చు, కానీ దెర్ ఇస్ అన్ అబ్సల్యూట్ డైరెక్ట్ రిలేషన్షిప్ టు దిస్. అందుకని రూరల్ అర్బన్ చూడండి ఇండియాలో, రూరల్ ఏరియాస్లో స్టిల్ మన ఫార్మర్సు, ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్, అంత ఒబిసిటీ లేదు. ఓకే, వెన్ కంపేర్ టు ద అర్బన్ పాపులేషన్. Urban population is almost twice the number of the rural population in terms of incidence of obesity అన్నట్టు. So the economic factors, the development of the communities, development of the nation is the biggest influencer. ఓకే, సో అంటే సార్ ఇది మనం ఒక వార్నింగ్ సైన్ లాగా చూడాలంటారా ఫర్దర్ జనరేషన్స్ కూడా? ఎస్ సౌజన్య గారు, ఒబేసిటీ ఈజ్ అ డిసీజ్. ఓకే, ప్రతి మనిషి ఓవర్ వెయిట్ నుంచి, ఈవెన్ ఓవర్ వెయిట్ ఉన్నప్పటికి కూడా అది ఒక జబ్బు మొదలవుతుంది, అది ఒబేసిటీలో మారుతుంది. ఓకే, సో మన హ్యూమన్ బాడీలో ఎన్నో జబ్బులు ఉన్నాయి మీరు అన్నట్టు. బ్లడ్ ప్రెషర్ ఉన్న వారికి ఏమవుతుంది, వాళ్ళకి ఏం చెప్తాము, ఫ్యూచర్లో మీరు ఆ బ్లడ్ ప్రెషర్ సరిగ్గా మీరు ట్రీట్మెంట్ చేసుకోకపోతే మీకు గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది, హార్ట్ అటాక్ అంటాము, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కిడ్నీ ఫెయిలియర్ వచ్చే అవకాశం ఉంటుంది. కరెక్ట్? సో ఇక్కడ నుంచి అయితే మీరు మొదలైందో ఒక సుమారుగా బేసిక్ బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం, కానీ విత్ టైం ఇవన్నీ వచ్చే జబ్బులు ఆ పేషెంట్కు వచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ థింగ్ ఒబిసిటీలో. మనం అనుకుంటాం కొద్దిగా ఓవర్ వెయిట్, ఇవాళ మన బిఎంఐ 29.5 ఉంది, 30 ఉంది. ఓకే, ఆర్ 30 అనగా ఒబిసిటీకి వచ్చేస్తున్నాం. ఎనీథింగ్ బియాండ్ 29, సే 29, 28, 29 అన్నప్పటికీ నేను ఓవర్ వెయిటే కదా, ఐ వోంట్, నాకు ఒబిసిటీ రాదు కదా అని అనుకొని ఓ జాగ్రత్త పడకుంటే తప్పకుండా ఇన్ అ ఫ్యూ ఇయర్స్ ఆ పేషెంట్ విల్ బికమ్ ఒబీస్. సో ఒబిసిటీ అన్నప్పటికీ డిసీజ్ రూపంలో మనం చూసుకుంటే అప్పుడు ఏం జాగ్రత్తలు పడాలనో, ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలనో, అండ్ తర్వాత ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ మనం కాపాడుకోవచ్చు. సో ఒబేసిటీ నుంచి వచ్చే డిసీజెస్ గురించి నేను కొన్ని చెప్తాను. ఓకే, సో వెయిట్ ఎక్కువ ఉన్న వారికి గుండె జబ్బు, డయాబెటీసు, ఆర్థరైటిసు, కీళ్ళలో నొప్పులు, ముఖ్యంగా మన మోకాలు నొప్పులు ఇండియాలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, హై బ్లడ్ ప్రెషరు, దాని తర్వాత క్యాన్సర్స్. ఓకే, ప్రతి క్యాన్సర్ ఎక్సెప్ట్ ప్రాబబ్లీ ఫర్ బ్రెయిన్ క్యాన్సర్, అన్ని క్యాన్సర్స్ ఆర్ రిలేటెడ్ టు ఒబిసిటీ. అంటే ఒబిసిటీ ఉన్నవారికి ఈ క్యాన్సర్కు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్, అంటే కోలన్ క్యాన్సర్ ఉన్నప్పటికీ లేకుంటే స్టమక్ క్యాన్సర్ ఉన్నప్పటికీ ఇటువంటి క్యాన్సర్స్ ఎక్కువగా రావడము వెన్ యు ఆర్ ఒబీస్. సో ఒక్క డిసీజ్తో మీరు ఒక 15-20 డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక సన్నగా ఉన్న పాపని ఎత్తుకొని ఉన్నాను, ఇంకొకరు ఉన్నారు ఒక బొద్దుగా ఉన్న పాపని ఎత్తుకొని ఉన్నారు. అందరికల్లా ఎవరి మీదకి వెళ్తాయి? ఆబ్వియస్లీ బొద్దుగా ఉన్న పాప మీదకి కళ్ళు వెళ్తాయి. అంటే బొద్దుగా ఉంటేనే అందంగా ఉన్నట్టు, బొద్దుగా ఉంటేనే అట్రాక్టివ్గా ఉంటారని చెప్పి పిల్లలకి కూడా అసలు ఎక్కువ ఫీడ్ చేయడం, బొద్దుగా తయారు చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి అసలు? మా సిస్టర్స్ను అప్పుడప్పుడు నేను టీస్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ అమెరికా నుంచి వస్తారు. ఓకే. ప్రతి సమ్మర్లో వచ్చినప్పటికీ 2 ఏళ్ళ పాప 3 ఏళ్ళ పాప ఉన్నప్పటికీ మా సిస్టరు ప్రతిసారి వరకు బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు యూనో అక్కడ ఉండేసి మొత్తం ప్రిపేర్ చేసి వాళ్ళని ఫోర్స్ చేస్తూ తినిపిస్తుంటుంది. ఓకే, నేను ఎప్పుడు అనేది ఎందుకమ్మా అంత ఫోర్స్ చేస్తారు? యూనో కిడ్స్ విల్ బీ వెరీ గుడ్ ఆన్ వాట్ వీ కాల్ ఎస్ డిమాండ్ ఫీడింగ్. ఓకే, సో మేము మా పిల్లలకి అలా చేయలేదు. ఓకే. అప్పుడు మా ఆవిడ షీ నెవర్ యూస్ టు ఫోర్స్. సో నేను అనేది యూనో చూడు మా సిస్టర్స్ చూడు ఎలా బాగా వాళ్ళు టైం స్పెండ్ చేసి ఫోర్స్ చేస్తారు. సో ఆమె నేచర్ డిఫరెంట్గా ఉండే అండ్ షీ వాజ్ రైట్. ఎస్ సార్. వీ షుడ్ నాట్ ఫోర్స్ ఇట్. వెన్ దే ఆర్ హంగ్రీ వాళ్ళు తప్పకుండా అడుగుతారు అండ్ లెట్ దెమ్ ఈట్. సో ఇప్పుడు అడల్ట్స్ కూడా మనం అన్ని డైట్స్ అన్నీ మనం ఫాలో చేస్తాం కదా. నా వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డైట్? ఇప్పుడు డిమాండ్ ఫీడింగ్ అంటున్నాం. అంటే మీరు 3 times తినేది అక్కర్లేదు, మీకు ఆకులున్నప్పుడు భోజనం చేసుకోండి. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఒక చిన్న పిల్ల ఆర్ అబ్బాయి అయినప్పటికీ కూడా యూనో బాగా ప్లంప్గా ఉంటే, హుషారుగా ఉంటే దట్స్ హ్యూమన్ అట్రాక్షన్. ఎస్ సార్. ఓకే, బట్ అది మన కల్చర్లో మనం అలా అర్థం చేసుకున్నాం. సన్నగా ఉన్నప్పటికీ ఈ పాపలకి ఏదో జబ్బు ఉంది. ఓకే, ఏంటి ఫుడ్ పెట్టట్లేదా? అవును, correct. సన్నగా Yes. ఉన్నారు. Yes, sir. వాళ్ళకు తొందర కూడా అత్త మామ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంట్లో అవును, అవును కోపం sir. ఎవరి మీద వస్తుంది? కోడలమ్మ మీద వస్తుంది. అవును సార్. ఏం చేస్తున్నావు? నేను ఎవరు ఉద్యోగం చేయమన్నారు? ఓకే, ఇంట్లో వండేసి పిల్లని చూసుకోవచ్చు కదా. అవును. యూనో దిస్ ఇస్ ఎ బిగ్ సోషల్ ప్రెషర్ మన దగ్గర Very కల్చరల్లీ, good, sir. అండ్ విచ్ ఈజ్ రాంగ్. ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ చెప్తాను. మన శరీరంలో ఫ్యాట్ సెల్స్ ఉంటాయి కదా. ఈ ఫ్యాట్ సెల్స్ ముఖ్యంగా ఫస్ట్ 5 yearsలో ఫామ్ అవుతాయి. ఓకే. దే ఫామ్. ఓకే, Okay. ఇలాగ మనం బ్రెయిన్ సెల్స్ అంటాం కదా, న్యూరాన్స్. సో మనం అంతా చదివింది ఏంది? బ్రెయిన్ న్యూరాన్స్ సెల్స్ మ్యాక్సిమం 5 ఏళ్ళ వరకు డెవలప్ అయిపోతాయి. ఓకే, Okay. తర్వాత ఇప్పుడు లాస్ట్ 20 years నుంచి కొత్తగా సైంటిఫిక్ డిస్కవరీస్తో ద న్యూరాన్స్ విల్ కంటిన్యూ టు గ్రో, బట్ మ్యాక్సిమల్ production or development of the brain neurons or cells happens by age 5. అదే మనము ఫ్యాట్ సెల్స్ కూడా. Okay. సో ఒక్కసారి ఇన్ని ఫ్యాట్ సెల్స్ ఒక 1 million ఫ్యాట్ సెల్స్ మనకు వచ్చాయి 5 years వరకు. దాని తర్వాత ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ సెల్స్ కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్, అంటే ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. అంటే మనం ఎక్కువగా భోంచేసినప్పటికీ ఆ ఫ్యాట్ సెల్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే చిన్నపిల్లలు ఉన్నప్పటికీ ఓవర్ ఫీడింగ్ చేసినప్పటికీ ఈ ఫ్యాట్ సెల్స్ ఎక్కువగా పుట్టేస్తాయి. తర్వాత ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లం ఏమనగా మేము భోంచేసిన ఆహారం తర్వాత ఎక్కడ పోవాలి? ఫ్యాట్ అక్యుములేట్ కావాలంటే సెల్స్ రెడీమేడ్గా ఉన్నాయి. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫండమెంటలీ చిన్నగా ఉన్నప్పటికీ ఇప్పుడు మా గ్రాండ్ డాటర్ ఉంది, అది కాలిఫోర్నియాలో ఉంది. ఓకే, అది పుట్టినప్పటి నుంచి ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ అంతా అయిపోయిందో, బాటిల్ మిల్క్ అంతా అయిపోయిన తర్వాత 2 ఏళ్ళకి 1.5 years 2 yearsకి వచ్చినప్పటికీ నేను ఆశ్చర్యపోయేది. వాళ్ళు పెట్టేది ఆమెకు ఫుడ్ అన్ని వెజిటబుల్ ముక్కలు. కూర్చున్న చైర్లో టేబుల్ మీద కొన్ని బీన్స్, కొన్ని క్యారెట్స్, కొన్ని బ్రాకలీ. సో మా డాక్టర్లతో అడిగేది, అంజలి ఏంటి ఎప్పుడు చూడు మీరు ఇవే వెజిటబుల్స్ పెడతారు? వాళ్ళు ఎంత పర్టిక్యులర్ అంటే మిల్క్, దోస్ వెజిటబుల్స్, సమ్ చికెన్ పీసెస్, లేకుంటే ఫిష్ పీసెస్. మనలాగా కర్రీ చేసేసి ముద్దలు కలిపేసి పప్పు వేసేసి నెయ్యి వేసేసి ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్, అది మళ్ళీ 3 సార్లు. సో దే వర్ నాట్ ఫీడింగ్, బట్ ఎంత హెల్దీ, ఎంత చురుకైన అమ్మాయి. షీ సో ఇప్పుడు 6 years అది. ఓకే, షీఈస్ డాన్సర్స్, టెన్నిస్, డ్రామా, షీ సాల్వ్స్ పజిల్స్. సో అండ్ షీఈస్ థిన్. సో ద క్వశ్చన్ ఇస్, డోంట్ ఫోర్స్ ఫీడ్ చిల్డ్రన్ వెన్ దే ఆర్ యంగ్. హెల్తీగా ఫీడ్ చేయండి.
వీఆర్ నాట్ టెలింగ్ నాట్ టు ఫీడ్ దెమ్ యూనో, బట్ ద వే ఇన్ విచ్ మనం ఎలా చేసుకుంటాం ఒంట్లో టూ మచ్ ఆఫ్ ఆయిల్ కుకింగ్ చేసి మేజర్ ఫోకస్ ఆన్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ పెట్టినందుకు పిల్లలు లావ్ అవుతారు. ఓకే. ఒకసారి ఆ స్టేజ్లో లావ్ అయినప్పటికీ దెన్ ఐ థింక్ ఫ్యూచర్లో ప్రాబ్లం తప్పకుండా అవుతుంది. నా ఫ్రెండ్ సార్ ఒక 5-6 years బ్యాకే కొంచెం ముందుగానే అప్డేటెడ్ అయిపోయి సాల్ట్ అంటే వైట్స్ అన్నీ అవాయిడ్ చేస్తుందంట సార్. వైట్ షుగర్, వైట్ సాల్ట్, వైట్ మైదా ఇట్లా అన్ని వైట్స్ అవాయిడ్ చేస్తుందంట. సో కంప్లీట్ ఇంకా నేను హెల్దీగా వెళ్తున్నాను అనుకున్నప్పుడు వెరీ రీసెంట్ సార్ కాళ్ళు నడవలేకపోవటం, నీరసం అయిపోయి బోన్స్లో ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పారంట. సో సాల్ట్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది కూడా రాంగ్. సాల్ట్ అనేది ఇంటేక్ ఉండాలి. సో ఎలా సార్ అంటే సోషల్ మీడియా వచ్చాక ఒక్కొక్కటి చెప్తుంటే అందరూ కూడా ఓకే సాల్ట్ వద్దన్నారా కట్, సాల్ట్ అనేది ఇంట్లో ఉండదు, ఇంకా లేదు సాల్ట్ ఇంపార్టెంట్ ఓకే సాల్ట్ ఉండాలి అంటే ప్రతి ఇమ్మీడియట్గా వాళ్ళు అట్లా చేంజ్ అయిపోవడం అది ఎంతవరకు కరెక్ట్ సార్? అసలు ఏమంటారు? ఒక ప్రాబ్లం ఇప్పుడు సోషల్ మీడియా జబ్బు పెరిగిపోతుంది ప్రపంచం అంతా. ఎవరు జోరు సోషల్ మీడియాలో ఏదో యూట్యూబ్లో చెప్తుంటారు అండ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ అండ్ చాలా మటుకు దే ఆర్ సో కాంట్రడిక్టరీ థింగ్. అందుకరికే ప్రజలు ఏదే కానీ యూట్యూబ్ ఇలాంటి పాడ్కాస్ట్ వాచ్ చేసినప్పటికీ మంచి రెప్యూటెడ్ రిలయబుల్ జర్నలిజంతో ఉన్నప్పటికీ వాళ్ళు వాచ్ చేయాలి ఎక్స్పర్ట్స్ ద్వారా. సో మీరు అన్నట్టు సాల్ట్ గురించి, సాల్ట్ తక్కువగా తీసుకోమని చెప్తాం, సాల్ట్ అవాయిడ్ చేయమని చెప్పాం. Okay, that's wrong because salt is needed. Okay, how do you maintain your blood pressure? See, how does the blood flow? Simply blood flows, there has to be pressure. Okay. Correct? Yes, sir. మరి ఇంట్లో సింక్లో ట్యాప్ ఓపెన్ చేసినప్పటికీ ఆ ప్రెషర్ లేకుంటే నీళ్ళు కావు కదా. అవును. సో వెరీ సింపుల్ లాజిక్. Yes, sir. So what is really helping to keep the pressure of your blood vessels or to keep the మన బాడీలో నీరు, ఎలక్ట్రోలైట్స్, సెల్స్ మధ్యలో ఇవన్నీ ఫంక్షనింగ్ కొరకు సాల్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆర్ ఇంపార్టెంట్ మినరల్, ఇంపార్టెంట్ సబ్స్టెన్స్ ఫర్ ద హ్యూమన్ బాడీ. సాల్ట్ లేకుండా మనం సాల్ట్ లేకుండా మేము సర్టన్ కండిషన్స్ చెప్తాం. కొన్ని కిడ్నీ డిసీజెస్ ఉన్నాయి. ఓకే, సే నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటాం. అటువంటి జబ్బులు ఉన్నప్పటికీ డాక్టర్స్ స్ట్రిక్ట్ లో సాల్ట్ అని పెడతారు. ఓకే, అక్కడ కూడా లో సాల్ట్ అంటాం. దే వోంట్ సే కంప్లీట్ నో సాల్ట్ అని ఇప్పుడు పెట్టాం. ఇప్పుడు నా స్పెషాలిటీలో గ్యాస్ట్రంట్రాలజీ లివర్లో ఒక సుమారుగా 40-50 ఏళ్ళ కొరకు పేషెంట్స్కు సిరోసిస్ అనే జబ్బు వచ్చినప్పటికీ వాళ్ళకి ఏమవుతుంది, సిరోసిస్ కాంప్లికేషన్ ద్వారా కడుపులో నీరు వచ్చేస్తుంది. అదే అసైటిస్ అంటాం. దాంతో కాళ్ళల్లో నీరు వస్తుంది. సో నేను మెడికల్ స్కూల్లో ఉన్నప్పటికీ అమెరికా వెళ్ళి గ్యాస్ట్రంట్రాలజీ ఇదంతా చేసినప్పటికీ మా టీచింగ్స్ ఏముండంటే పేషెంట్స్ షుడ్ బి స్ట్రిక్ట్లీ ఆన్ 2 grams సోడియం డైట్ అనేవారం. ఓకే, 2 grams సోడియం డైట్స్. ఆల్ ద డైటీషియన్స్ హాస్పిటల్ పేషెంట్స్కు ఆర్డర్లు రాయాలి మేము 2 grams సోడియం డైట్. సో దాంతో ఏమైంది, నెక్స్ట్ 4 decades అంత స్ట్రిక్ట్గా పెట్టినప్పటికీ పేషెంట్స్ సరిగ్గా భోజనం చేస్తలేరు. సో భోజనం చేయకుంటే ఏమైపోయింది, వాళ్ళ మసిల్ మ్యాస్, మన బాడీలో ఉన్న ఈ కండరాలన్నీ కూడా తక్కువ అవుతూ ష్రింకేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరోసిస్ జబ్బు ఉన్నవారికి స్కెల్టల్ మ్యాస్, మసిల్ మ్యాస్ బాగా తగ్గుతుంది. అది సార్కోఫేజియా అంటాం. అనగా సార్కో అంటే మసిల్, కండరాలు, ఫేజియా అంటే ఈటింగ్, అంటే నీ బాడీయే ఈ మసిల్స్ను ఈట్ చేస్తుంది. ఓకే, సో ఇటువంటి జబ్బులలో సో ఈ పేషెంట్స్ సాల్ట్ లేకుండా వాళ్ళు అసలు క్యాలరీస్ చాలా తక్కువైపోయినాయి. అండ్ ఇంట్లో కూడా మనం ఎంతమంది సెరాటిక్ పేషెంట్స్ నేను రోజు చూస్తుంటాను. ఓకే, ఆల్కహాల్ వలన ఇవి వచ్చే జబ్బు ఒకసారి బాగా పాపం అనిపిస్తుంది నాకు వీళ్ళ పేషెంట్స్ చూస్తుంటే. సో నేను చెప్తాను, ఎక్కడ స్తోమతుంది మీకు ఆయనకు లో సాల్ట్ డైట్ కుక్ చేయడానికి, మీకు వేరే డైట్ పిల్లలకు అందరికీ మీరు వంట చేయడానికి సో ఇదంతా సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్తో చేంజ్ అయింది. ఇప్పుడు నౌ వీ డోంట్ రిస్ట్రిక్ట్
సో స్ట్రిక్ట్లీ ఏ లో సాల్ట్ డైట్. నేను పేషెంట్స్కి ఏం అడ్వైస్ ఇస్తానంటే డోంట్ యూజ్ ఎక్స్ట్రా సాల్ట్ యూజ్ చేయకండి. మీరు ఎలా వంట చేసుకుంటారో ఇంట్లో ఓకే మామూలుగా సాల్ట్ వేసుకొని వంట చేసుకోండి. లెట్ దట్ పేషెంట్ ఈట్ ప్రాపర్లీ. ఈ జబ్బులో కండరాలు బాగా మెల్ట్ అయిపోతాయి, తక్కువైపోతాయి. మళ్ళీ ఆయన రేపటి దినము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు లేకుంటే ఇటువంటి ప్రొసీజర్స్ కొరకు రెడీ కావాలంటే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో లాంగ్ స్టోరీ షార్ట్ చెప్పాలంటే సమ్మరీలో ఓకే నో సాల్ట్ యూజువల్లీ మేము రికమెండ్ చేయము. లో సాల్ట్ కొన్ని జబ్బులలో రికమెండ్ చేస్తాం. సో ఆ ఫ్రెండ్ గురించి మీరు అయితే మాట్లాడారో ఐ థింక్ ఆమె ప్రాబ్లీ సంబడి మిస్లెడ్ ఇట్. సి యూనివర్సలీ ప్రపంచం అంతా కూడా వెస్టర్న్ కంట్రీస్లో కూడా మేజర్ ఎంఫసిస్ ఆన్ కీప్ యువర్ సాల్ట్ లో. ఓకే బికాస్ సాల్ట్ వలన ఈ జబ్బులన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు అసలు వైట్ సాల్ట్ లేకుండా పింక్ సాల్ట్ అంటున్నారు. ఓన్లీ పింక్ సాల్ట్ కుకింగ్లో కానీ మొత్తం బటర్ మిల్క్లో కానీ అన్నిట్లో ఓన్లీ పింక్ సాల్ట్ వాడటం కూడా కరెక్టే అంటారా? There's no such recommendation. Okay, from the scientific community. సాల్ట్ అనేది అసలు మనం ఎన్ని గ్రామ్స్ ఒక డేకి తీసుకోవచ్చు అంటారు? అన్ని మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కలిపి. సో ఇవన్నీ కూడా మన రికమెండెడ్ గైడ్ లైన్స్లో ఓకే ఆర్డీ అలవెన్సెస్ అని ఉంటాయి. ఓకే పొటాషియం డైలీ ఎంత, సోడియం ఎంత. ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడన్నా లేబుల్స్ చదువుతాం కదా, ఇప్పుడు 40 మిల్లీ ఈక్వివలెంట్స్ అంటాం, కొన్ని మిల్లీగ్రామ్స్ అంటాం. సో అది బాగా కన్ఫ్యూజన్ చేస్తుంది. సో ఈవెన్ డాక్టర్స్ కూడా హాస్పిటల్ సిచ్యువేషన్స్ కూడా 2 grams అన్నప్పటికీ ఫార్మసీకి వెళ్ళే వరకు అది మిల్లీ ఈక్వలెంట్స్తో ట్రాన్స్లేట్ అవుతుంది. సో ఈ సంగతి నేను ఇప్పుడు ప్రజలకు చెప్పాలంటే కన్ఫ్యూజన్ అవుతారు. సో బెటర్ థింగ్ ఇస్ దాట్ ఎనీ ప్లేస్ నువ్వు గూగుల్ చేసుకుంటే నీ డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ నీ సోడియము, పొటాషియము, కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, మ్యాంగనీస్, ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ ఆర్ దేర్. సో నేను చెప్పేది అది చిన్నగా మనము టెలిఫోన్లో నోట్స్ అని ఉంటాయి కదా, యూ కెన్ జస్ట్ కీప్ ఇన్ దాట్. అవన్నీ కూడా అక్కర్లేదమ్మా. ఇఫ్ యూ హ్యావ్ యువర్ బ్యాలెన్స్ యువర్ డయట్ ఓకే ఫోకసింగ్ ఆన్ ఏ వస్తువుల్లో మనకు సాల్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే ఆల్రెడీ ప్రొడ్యూస్డ్ ఫుడ్స్లో ఓకే రెడీమేడ్ ఫుడ్స్లో. బట్ మనం ఇంట్లో వంట చేసుకున్నప్పుడు మన చేతిలో ఉంటుంది కదా. వాట్ ఇఫ్ యూర్ కుకింగ్ అట్ హోమ్, ఆల్సో ఇఫ్ యూర్ ఆర్డరింగ్ ద ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇవాళ రేపు మంచి రెస్టారెంట్స్ అండ్ మంచి ప్లేసెస్లో కూడా ఎక్స్ట్రా సాల్ట్ దే డోంట్ పుట్. ఓకే మీకు ఇది తెలుసా సార్, ఊర మిరపకాయ అంటారు? యా ఎస్ ఓకే సో అది ఎంత ఎక్సెసివ్ సాల్ట్ తో ఉంటుంది. అబ్సల్యూట్లీ ఎక్సెసివ్ సాల్ట్. అది నేను కూడా తింటాను. ఓకే కానీ ఎవ్రీడే కాదు. ఓకే సి ఎనీథింగ్ ఇఫ్ యూ డూ ఇన్ ఏ రొటేషన్ బాగా రుచిగా ఉంటుంది. అవును సార్. నువ్వు చారు అన్నంతో ఒక ఊర మిరపకాయ దాని వెంబడి తినండి. నీకేం కావాలి, అసలు నీకేం వద్దు దాని వెంబడి. ఓకే నీకేం మీట్ వద్దు, నీకేం ఎగ్ వద్దు, ఏమొద్దు. ఓకే అప్పుడప్పుడు సింపుల్ ఫుడ్స్ లైక్ దాట్. సో అప్పుడు ఏమనుకోవాలంటే ఆ దినం కొద్దిగా ఎక్స్ట్రా సాల్ట్ ఉంది, నువ్వు పెరుగుతో మళ్ళీ భోజనం నువ్వు ఎండ్ చేస్తుంటే నువ్వు అందులో ఎక్స్ట్రా సాల్ట్ వేసుకోకండి, ఎందుకంటే మీరు ఊరు మిరపకాయ తిన్నారు, యు గాట్ యువర్ సాల్ట్ లోడ్. అండ్ సార్ ఇప్పుడు మన డైలీ రొటీన్ చూసుకుంటే చాలా మంది రొటీన్ ఇలానే ఉంటుంది. మార్నింగ్ లేవగానే ఒక కాఫీ ఒక టీతో స్టార్ట్ చేస్తారు, తర్వాత బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇట్లా వెళ్దాం. సో ఫస్ట్ మనం కాఫీ టీ గురించి మాట్లాడితే ఈవెన్ పేపర్ కప్స్లో కాఫీ టీ తాగటం కూడా చాలా మంది బయటకు వెళ్ళి తాగుతారు కాబట్టి అది కూడా డేంజరస్ అంటున్నారు సార్. అసలు కాఫీ టీ అనేది ఎంతవరకు హెల్దీ, ఎలా తాగితే హెల్దీ, ఎందులో తాగితే హెల్దీ? ఓకే సో కాఫీ టీ ఈజ్ వెరీ గుడ్. ఓకే అండ్ ఎందుకంటే ఇప్పుడు క్యాఫీన్ ఈజ్ అ కెమికల్ కాఫీలో, అంటే క్యాఫీన్ ఒక డ్రగ్. యా క్యాఫీన్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ డ్రగ్. సో డ్రగ్ అన్నప్పటికీ ఇట్స్ ఎ మెడిసిన్. ఎందుకు మనం పొద్దున్న లేచే కాఫీ తాగుతాము? బికాస్ దట్ డ్రగ్ మన బ్రెయిన్ను స్టిమ్యులేట్ చేస్తుంది. ఓకే యు బికమ్ యాక్టివ్ విదిన్ 30 minutes. మీరు కాఫీ తాగి చూడండి, యు బికమ్ యాక్టివ్ బికాస్ యువర్ బ్రెయిన్ ఈజ్ ఫైరింగ్ నౌ. డ్రైవ్ చేసే వాళ్ళు కూడా నిద్రపోవాలని.
Yeah, it's your brain, you become suddenly active because it really stimulates your cortical brain and improves your brain activity to be alert. ఓకే. Okay, that's one function, early morning coffee. Okay, the second function is caffeine itself. అంటే caffeine ఇంతకుముందు చెప్పినట్టు ఇది is a very good antioxidant. It's a world's number one antioxidant. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నప్పటికీ మన శరీరంలో మనం భోంచేసినప్పటికీ లేకుంటే మన యాక్టివిటీస్తో ఆక్సిడెంట్స్ అనే కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే. దీస్ ఆక్సిడెంట్స్ ఆర్ అది బాడీలో మనం ఇన్ఫ్లమేషన్ కలిగడము లేకుంటే ఇట్ క్యాన్ ఇంక్రీజ్ యువర్ స్ట్రెస్ లెవెల్స్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ విల్ గో అండ్ ఈట్ దెమ్ అప్. ఓకే. సో ఇట్స్ అ గుడ్ వే టు స్టార్ట్. కొంతమంది అంటాడు పడిగెప్పిన కాఫీ తాగలనా, ఎంటీ స్టమక్లో దిస్ థింగ్, ఓ యాసిడ్ ఎక్కువ అవుతుంది, ఇదంతా ఉంటుంది కదా. సో ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్. నీకు కాఫీ వలన టీ వలన నీకు ఛాతిలో నొప్పి లేక హార్ట్ బర్న్ అంటాం. ఓకే, హార్ట్ బర్న్ అని విషయం లేకుంటే ఏమైనా కడుపులో నొప్పి వచ్చిన కొంతమందికి నాకు కాఫీ తీసుకుంటే స్టమక్ డిస్ట్రెస్ అవుతుందని అంటారు. అటువంటిది ఏదైనా ఉంటే, కొంతమందికి నా హార్ట్ రేసింగ్ పాల్పిటేషన్స్ అంటారు, నా గుండె కొడుకుంటున్నా అంటారు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ డోంట్ డ్రింక్ ఇట్. ఓకే. బికాస్ caffeine ఈజ్ ఎ డ్రగ్ విచ్ స్టిమ్యులేట్స్. ఓకే, సో ఒక వ్యక్తి సెన్సిటివ్గా ఉండొచ్చు ఈ స్టిమ్యులెంట్ మెడికేషన్ కొరకు. అంతే కదా. ఇమ్మీడియట్ రియాక్షన్ అంటే కొంతమందికి 10-15 minutes లేకుంటే 30 minutes 40 minutes ఆఫ్టర్ డ్రింకింగ్ ద కాఫీ దే కెన్ ఫీల్. ఓకే, అటువంటిప్పుడు మేము ఏం సలహా ఇస్తాము, దెన్ స్టే అవే ఫ్రమ్ కాఫీ ఆర్ డ్రింక్ ఓన్లీ ఇంతకనే మీరు తీసుకోండి కాఫీ, మేము సగం కప్పే తీసుకోండి, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఓకే విత్ యూ. నా టీకి వచ్చే వరకు టీలో సుమారుగా క్యాఫీన్ కాంటెంట్ ఒక కప్పు, స్టాండర్డ్ కప్పు, సేమ్ నెస్కేఫే తీసుకున్నారనుకోండి, స్టాండర్డ్ నెస్కేఫే, అందులో క్యాఫీన్ కంటెంట్ 75 నుంచి 100 milligrams వరకు ఉండొచ్చు. స్ట్రాంగ్ కాఫీ అంటాం, నెస్కెఫే ప్లస్ లేకుంటే స్టార్ బక్స్ కాఫీ, అందులో క్యాఫీన్ కాంటెంట్ 150 to 175 or 200 milligrams ఉంటుంది. టీలో 1/3, కాఫీలో ఎంత క్యాఫీన్ ఉందో మన టీలో 1/3 ఆఫ్ ది కాఫీ ఉంటుంది. సో టీ ఆల్సో ఈజ్ ఎ స్టిమ్యులెంట్. ఎందులో తాగాలి సార్? పేపర్ కప్సా, సిరామిక్ కప్సా, మట్టివా? ఇప్పుడు ఇవన్నీ ఎవల్యూషనరీ సైంటిఫిక్ కాంట్రవర్సీస్. ఇంతవరకు 10 ఏళ్ళ నుంచి ప్లాస్టిక్ ఈజ్ బ్యాడ్ అంటున్నాం. ఇప్పుడు పేపర్ దిస్ థింగ్ అంటున్నాము. ఓకే, ఇప్పుడు గ్లాస్ ఈజ్ బెటర్ అంటాం కొన్ని రోజులు మళ్ళీ గ్లాస్లో సంథింగ్ ఈజ్ దేర్, హై సిలికా, దిస్ అండ్ దాట్ అది అంటాం. దాని తర్వాత మళ్ళీ కాపర్ వెసల్స్ ఆర్ గుడ్, హెల్త్కి చాలా బాగుంటుంది అంటాం. సో ఐ థింక్ వీ నెవర్ నో ఇన్ సైన్స్ వాట్ ఈస్ ఇవాల్వింగ్. ఓకే, నా మన ఇండియాలో ఇచ్చే పేపర్ కప్స్ అది దట్స్ హారబుల్ అమ్మా. అది ఎలా కాఫీ చిన్న కప్లో ఇస్తారు, హాట్ కాఫీ పోస్తారు. సో బహుశా దే మైట్ బి సమ్ మెల్టింగ్ of whatever the paper is made of the chemicals. అందుకొరికి వద్దని చెప్తున్నారు. సో నేను ఎప్పుడు చెప్తాను, టేక్ ఇట్ ఇన్ ఎ స్ట్రాంగ్ కప్. there are so many products ఇప్పుడు వచ్చాయి మార్కెట్ ప్లేస్లో, ఫర్ డిస్పోజబుల్ కప్స్ అయినా కూడా గట్టిగా ఉంటాయి. అండ్ ఇట్స్ ఆల్ ఇన్సైడ్ ఈజ్ ఆల్ నైస్లీ స్మూత్ అండ్ అది ఏమి కెమికల్గా మనకు కనబడేవి. సో దోస్ కైండ్ ఆఫ్ కప్స్ ఆర్ గుడ్. అదర్వైజ్ దీస్ కైండ్ ఆఫ్ కప్స్, ceramic cups are age old this thing. Ceramic cups are good. There's nothing, nobody ever told don't drink from ceramic cups or even glass cups. Yes, correct. But I'm not a big fan of drinking this in a small paper cup. But plastic అయితే వద్దంటున్నారు, మళ్ళీ again there's a change in the plastic. Plastic is also okay అంటున్నారు. So these changes sometimes, sweeping statements though, అందరికీ బాగా కన్ఫ్యూజన్ జరుగుతుంది. ఓకే, సో ఐ విల్ రికమెండ్ కాఫీ. అందుకని ఇది నా కాఫీ కప్. ఓకే, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి కప్స్ ఉన్నాయి, గెస్ట్స్ వస్తే వాళ్ళకి ఇస్తాం. బట్ నా కప్ మాత్రం ఇది. ఇంట్లో కూడా నాకు కప్ ఉంది, సెరామిక్ కప్స్. ఐ విల్ టేక్ ఇన్ సెరామిక్ కప్స్.
ఓకే. ఎస్. ఎస్ సార్. అండ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే చాలా మంది ఏమంటారంటే డైరెక్ట్ బ్రంచ్ నుంచి వెళ్తే హెల్దీ అంటారు, బ్రేక్ఫాస్ట్ లేకుండా డైరెక్ట్ బ్రంచ్ చేస్తే హెల్దీ అంట అని చెప్తారు. కొంతమంది ఏమో అసలు బ్రేక్ఫాస్ట్ మిస్ చేస్తే చాలా రోగాలకి దారి తీస్తుంది అంటారు. అసలు బ్రేక్ఫాస్ట్ అనేది ఇంపార్టెంటా? బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చిన్నప్పటి నుంచి మనకేం మా పేరెంట్స్ చెప్పిన టీచర్స్ ఏం చెప్తారంటే బ్రేక్ఫాస్ట్ యువర్ ఫస్ట్ మీల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ది బ్రెయిన్. ఎలాగా? మేజర్ కాంపనెంట్ ఆఫ్ ది బ్రేక్ఫాస్ట్ షుడ్ బి కార్బోహైడ్రేట్. ఓకే, ఎందుకంటాము? కార్బోహైడ్రేట్స్ ఈజ్ ద ఈజీ ఫ్యూల్ విచ్ మన బ్రెయిన్ ఈజ్ డిపెండెంట్ ఆన్. ఓకే, బికాస్ నాట్ ప్రోటీన్ ఆర్ ఫ్యాట్. సో అందుకొరకే మన ఇండియన్ డైట్స్లో మనం ఏం తింటాం? మార్నింగ్ ఇడ్లీ, దోశ, చపాతి, ఆల్ దీస్ ఆర్ కార్బ్స్. ఓకే, ఈవెన్ వెస్ట్రన్ డైట్స్ అలా చూసుకుంటే సీరియల్స్, ఓకే, బ్రెడ్, ఓకే, toast, all of these things, correct? And there will be some protein mix, which is good. But major source, they say, morning time low, carbohydrate is better because that is the brain fuel. That is engine. Mana brain engine nadapadaniki, morning alertness undadaniki, highest cortisol mana body produce chesinappadiki, ఆ ఫ్యూల్ ట్యాంక్లో మనం కార్బోహైడ్రేట్ వేస్తే ఇంకా బాగా మనం చక్కగా మార్నింగ్ మన డే విల్ గో బెటర్. ఓకే, ఇఫ్ యూ స్కిప్ యువర్ బ్రేక్ఫాస్ట్ విచ్ ఈస్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ యూఆర్ ఓకే విత్ ఇట్. బ్రేక్ఫాస్ట్ అనేది రిచ్ వాళ్ళు తినాలి, లంచ్ అనేదేమో మిడిల్ క్లాస్ వాళ్ళలాగా, డిన్నర్ పూర్గా తినాలి అని చెప్పి. సో అందుకని ఏం చేస్తున్నారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అన్ని రకాలు తింటున్నారు సార్. ఒక 4 రకాల టిఫిన్స్ తింటాం, లేదంటే నట్స్ తింటాం, చట్నీలు ఒక 3 రకాల చట్నీలు, అల్లం చట్నీ, టమాటా చట్నీ, పీనట్ చట్నీ, ఇన్ని తినేస్తే అసలు ఆఫ్టర్నూన్ ఆకలి వేస్తుందా సార్? దేర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. ఓకే, మార్నింగ్ యాజ్ లాంగ్ యాజ్ ఈ మెటబాలిక్ రేట్ అని చెప్పాం మనం. ఓకే, నీరసంగా ఉన్న కాకుండా అలాంటి ఒకటే మీల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నప్పటికీ యూ నీడ్ టు హైడ్రేట్ యువర్ బాడీ. అంటే బాగా నీరు తాగడం, వాటర్ తాగడం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మోర్ ప్రోటీన్, మోర్ ఫ్యాట్ మనం కన్సంప్షన్ చేసినప్పటికీ బాడీ నీడ్స్ వాటర్. ఓకే, ఆ వాటర్ లేనప్పటికీ యూ కెన్ ప్రొడ్యూస్ యువర్ వాట్ ఎవర్ బై ప్రోడక్ట్స్ ఆఫ్ డైజెషన్. They can have some effect, cause inflammation, maybe cause headaches, maybe make you feel kuda tiredness ekkuga kavadamu. Okay, ni work lo interest lekapodamo. So if you're doing that, your other source of the fuel should be water. Is very important. See, నేను సాధారణంగా మార్నింగ్ I eat a good mix of fruit. ఓకే, ఆ ఫ్రూట్లో ఐ క్యాల్కులేటెడ్ విచ్ వన్ విల్ ఎంప్టీ ఫాస్టర్, విచ్ వన్ విల్ ఎంప్టీ స్లోవర్. సో ఐ కంబైన్ విత్ avocado. Avocado is rich in good fat. అండ్ avocado మనకు ఒక సెన్సేషన్ ఆఫ్ ఫుల్నెస్ ఇస్తుంది, స్టమక్ నుంచి ఇమ్మీడియట్ ఎంప్టీ కాదు. ఇఫ్ యూ మిక్స్ యువర్ ఫ్రూట్ విత్ avocado and some nuts, whether almonds or walnuts or whatever nuts you have at your disposal. Of course, ఈ నట్స్లో కూడా ఇప్పుడు ఇది గుడ్ నట్స్, ఆ నట్స్, కొన్ని నట్స్ ఈవినింగ్లో తింటే బెటర్, కొన్ని నట్స్ మార్నింగ్లో తింటే చేస్తే, ఇదంతా కూడా ఇది ఇస్ అ కొనండ్రమ్, దిస్ థింగ్. ఓకే, బట్ దిస్ ఇస్ ద బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ ఇస్ దాట్ ఫ్రూట్స్ కూడా మనం తీసుకున్నప్పటికీ బాగా గట్టిగా ఉన్న ఫ్రూట్స్ ఉంటే దే ఆర్ లాట్ మోర్ హెల్ప్ఫుల్ బికాస్ షుగర్ తక్కువగా ఉంటుంది. ఓకే, మనం మక్కని ఫ్రూట్స్ అంటాం కదా, గట్టిగా ఉన్నది, మన గువావా, జామకాయ, యాపిల్, ఆల్ దీస్ థింగ్స్, దెన్ ఇఫ్ యూ వాంట్ టు కంబైన్ విత్ దాట్ వాట్ ఎవర్స్, పెరుగు, యోగర్ట్, లేకుంటే ఆమ్లెట్, లేకుంటే 1 or 2 eggs in the morning. ఓకే, దట్స్ అ గుడ్ బ్రేక్ఫాస్ట్. ఎగ్స్లో కూడా సార్ మళ్ళీ ఒక ఎగ్ అయితేనే ఫుల్ ఎగ్ తినాలి, రిమైనింగ్ ఎన్ని ఎగ్స్ తీసుకున్నా ఓన్లీ వైట్ తినాలి అని చెప్పి, కొంతమంది అసలు ఎల్లోనే తినకుండా ఓన్లీ వైట్స్ తింటారు. సో దట్స్ ఆల్సో ఇది ప్రాపర్గా మనం ఇవన్నీ వచ్చినప్పటికీ ఆ ఇంటర్ప్రిటేషన్స్లో చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఓకే, 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం ఏం చెప్పారు, ఎగ్స్ ఆర్ గుడ్, మన బాడీ కొలెస్ట్రాల్లో మన సిస్టంలో ఉన్నప్పటికీ
అది మన ఆహారం వల్ల వస్తలేదు. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్, అంటే ఎండాజినస్ కొలెస్ట్రాల్ అంటాం. ఓకే. భోంచేసే ఐటమ్స్తో వచ్చే కొలెస్ట్రాల్ కేవలం 10-15% ఉంటుంది. సో ఎగ్స్ ఆర్ గుడ్. యూ కెన్ ఈట్ అప్ టు 1 to 4 eggs a day. ఫుల్ ఎగ్స్. అందులో ఏం చెప్పారంటే 1 or 2 eggs యూ కెన్ ఈట్ విత్ ఎ యోక్. ఓకే. ఓకే. నౌ నీకు కొలెస్ట్రాల్ బాగా తక్కువగా ఉన్నప్పటికీ, నీకేమి జబ్బులు లేనప్పటికీ, ఓకే, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఎ యోక్. ఓకే. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. యోక్లో యోక్లో ఉన్న ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఆర్ సో గుడ్ ఫర్ ది హ్యూమన్ బాడీ. దాని విలువ మనము కేవలం ఇది కొలెస్ట్రాల్ అనేసి భయపడుతూ కేవలం ఎగ్ వైట్స్ అనేది తినాలనేసి దట్స్ నాట్ ఎ రైట్ అప్రోచ్. సో వాట్ ఐ వుడ్ టెల్ ఇస్ దాట్ నీకు రెండు ఎగ్స్ తినాలనిపించినప్పటికీ దెన్ మేబీ డిస్కార్డ్ 1 yolk, ఈజ్ 2 yolks ఇఫ్ యువర్ కొలెస్ట్రాల్ ఈజ్ నార్మల్. మీరు ఒబీస్గా లేనప్పటికీ, నీకేం మేజర్ జబ్బులు లేనప్పటికీ, డయాబెటీస్ అనేసి విత్ హై కొలెస్ట్రాల్ ఇటువంటి ప్రాబ్లమ్స్ లేనప్పటికీ, ఈ 2 eggs విత్ యోక్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ సార్, మీరు ఇందాక మీ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తీసుకుంటా అన్నారు కదా, కానీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ని కూడా అవి ఆర్గానిక్ ఉండట్లేదు, చాలా వరకు కెమికల్స్ లేకుండా అసలు పండించట్లేదు, పండట్లేదు అనుకోవచ్చు. మరి ఎందుకు సార్? మరి అవి ఎంతవరకు హెల్దీ అంటే? ఇది ఆర్గానిక్ ఫుడ్స్ది ఒక 3-4 decades వరకు బాగా క్రేజ్ అయింది. ఇట్ వాజ్ అ బిగ్ క్రేజ్. నౌ దాన్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. ఓకే, లాస్ట్ 4-5 years నుంచి. ఈజ్ ఇట్ రియల్లీ యూ నీడ్ ఆర్గానికలీ కల్టివేటెడ్? ఆర్గానిక్ అన్నప్పటికీ మనం న్యాచురల్ మాన్యూర్ అంటున్నాము. ఓకే, యూఆర్ నాట్ యూజింగ్, మన పెస్టిసైడ్స్ యూస్ చేస్తలేము, కెమికల్స్ యూస్ చేస్తలేము. బట్ వాట్ ఈజ్ ఇన్ ద సాయిల్? ఓకే, వాట్ ఈస్ ద వాటర్ కంటెంట్? What is the composition of that? Is anybody questioning that? Yes. That is what now they are questioning. Okay. Is really organically grown vegetables, organically grown things, organic chickens and organic eggs, all of these things have any meaning? సో మనం వెజిటబుల్స్ తీసుకొచ్చినప్పటికీ, బయట నుంచి మనం కొన్నప్పటికీ, ఫ్రూట్స్ అయినా కూడా వాషింగ్ టెక్నిక్ ఈజ్ ఇంపార్టెంట్. మన ఇంట్లో కిచెన్లో ఎలా వాష్ చేస్తాం బిఫోర్ యూజింగ్, ఓకే, ఆ పద్ధతి మనం అవలంబిస్తే ఐ థింక్ దెర్ ఇస్ నో థ్రెట్ ఫర్ ఇట్. అగైన్ వైట్ సాల్ట్ లో సోక్ చేసి ఎగ్జాక్ట్లీ. అండ్ చికెన్ విషయానికి వస్తే సార్, ఇంజెక్షన్స్ చేస్తున్నారు త్వరగా గ్రో అవ్వటానికి అని చెప్పి. సో వాటిని ఇంకెంత వాష్ చేసినా మరి ఆల్రెడీ తన ప్రతి చికెన్ ప్రతి బ్లడ్లో, స్కిన్లో, అంతట్లో కూడా మరి ప్రాబ్లం ఉన్నట్టే కదా సార్? అంటే చికెన్లో దేవర్ ఇంజెక్టింగ్ థింగ్స్ టు బ్రాయిలర్ అంటాము. ఓకే, అది డెకేడ్స్ నుంచి వెస్టర్న్ కంట్రీస్ నుంచి మన ఇండియాలో కూడా పోల్ట్రీ ఫార్మ్స్లో. ఓకే, బట్ మనం ఇక్కడ ఏమి ఇంజెక్ట్ చేయము, ఎందుకంటే ఆల్రెడీ దట్ స్పీసీస్ అంటే గ్రాండ్ పేరెంట్ అంటాం, హ్యాచరీస్కి తీసుకొచ్చాయి అంటే ఆల్రెడీ దట్ గ్రాండ్ పేరెంట్ జెనెటిక్లీ ప్రోగ్రామ్డ్ to become a fat broiler chicken. Okay, అది ఎక్కడనో చేశారు, అది జెనెటిక్ ఇంజనీరింగ్ టు ఇంజెక్ట్ దెమ్ అండ్ వాట్ నాట్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంజెక్షన్స్ దే ఇంజెక్ట్ మెడికేషన్స్, వాళ్ళకు ఏం ఇన్ఫెక్షన్ రాకుండా బాగా లావుగా పెరగాలనేసి. దాట్ ఈస్ మోర్ ప్రాబ్లమాటిక్. అందుకొరకు ఏమంటున్నారు ఇప్పుడు అమెరికా, యుఎస్లో దే గేవ్ ఎ డెడ్ లైన్ 2027 I think. Major agriculture produce law, they should ban using of antibiotics and any other fattening injections, those kind of things. Okay, first time ఆ దేశంలో ఇటువంటి నిర్ణయానికి వచ్చారు, because that will affect their production. ఇప్పుడు చికెన్లో ఒక 1 pound తగ్గిందంటే, ఇప్పుడు ఒక 10,000 దిస్ థింగ్ పోల్ట్రీ చికెన్స్ ఇఫ్ యూర్ గ్రోయింగ్ 10,000 pounds తగ్గినట్టే కదా సుమారుగా. సో ఇట్స్ అ బిజినెస్ విల్ ఎఫెక్ట్, బట్ దే వాంట్ టు ప్రజల హెల్త్ కొరకు కాపాడుతూ we should not use these chemicals, we should not use these fattening things, we should not use antibiotics అనేసి. ఎందుకంటే that is coming into the human beings. ఇవాళ మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటున్నాం. మన ఇండియాలో వన్ ఆఫ్ ది కంట్రీస్ విచ్ హైయెస్ట్
అంటే మనం తీసుకున్న యాంటీబయాటిక్స్ అది సరిగ్గా పని చేయకపోవడము ఓకే is because of consumption of this animal protein where they have used these antibiotics which are one of the reasons for this resistance in the human beings. That's the theory ఓకే which now America has realized, which was fighting with the industry for last 20 years, but finally federal legislation ద్వారా ఈ రూల్ తీసుకొచ్చారు ఓకే to keep and reduce this antibiotic resistance in humanity and improve the health of the people. ఓకే సో మనం ఇండియాలో కూడా అటువంటి రూల్ మనం ఇంపోజ్ చెయ్యాలి ఓకే అయినంత వరకు. అండ్ సార్ ఇప్పుడు రీసెంట్గా వెరీ రీసెంట్ నిన్ననే ఆ న్యూస్ చదివాను. అంటే నాగ్పూర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారంట. ఇప్పుడు మనం తినే సమోసా కానీ లేదంటే ఏ జంక్ ఫుడ్ అయినా సరే ఆ జంక్ ఫుడ్ మీద మీరు ఇది తింటున్నారు, ఇది డేంజరస్, ఇది పాయిజనస్ సంథింగ్ అంతా కూడా ఒక వార్నింగ్ నోట్ లాగా, ఒక వార్నింగ్ నోటీస్ లాగా దాని మీద పెడతారు. లైక్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ అని చెప్పి సిగరెట్ ప్యాకెట్స్ మీద లాగా. సో సిగరెట్ ప్యాకెట్స్ మీద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ అన్నా దాని ప్రొడక్షన్ తగ్గట్లేదు, సేల్ తగ్గట్లేదు, కొనే వాళ్ళు కొంటున్నారు, పీల్చే వాళ్ళు పీలుస్తున్నారు, తాగే వాళ్ళు తాగుతున్నారు. మరి అలాంటప్పుడు ఈ ఫుడ్ని అసలు పూర్తిగా బ్యాన్ చేయకుండా, అంటే అసలు ఆ మ్యానుఫ్యాక్చరింగ్నే బ్యాన్ చేయకుండా ఇలా ఒక వార్నింగ్ నోటీస్ పెడితే అది ఎంతవరకు హెల్ప్ఫుల్ అంటారు? ఐ థింక్ టు సమ్ ఎక్స్టెంట్ హెల్ప్ఫుల్ అవుతుండొచ్చు. ఓకే, బికాస్ ఫుడ్ మనం తీసుకునేది ఈ ప్యాకేజ్ ఫుడ్ ఒక ఫ్యాక్టరీ నుంచి వచ్చలేదు. మన న్యూస్లో వచ్చింది కదా, జిలేబీ అండ్ సమోసా షుడ్ బి బ్యాండ్. ఎస్ సార్, దే ఆర్ ది వర్స్ట్ ఫుడ్స్ అని వచ్చింది. దే ఆర్ డేంజరస్ టు ద హెల్త్. అండ్ అందులో చాలా అర్థం ఉంది, చాలా అర్థం ఉంది. బికాజ్ మీరు చూస్తుంటారు మన హైదరాబాద్లో బండీస్లో, కార్ట్స్లో, ఓల్డ్ సిటీలో ఇంత ఆయిల్లో జిలేబీస్ చేస్తాము. ద ప్రాబ్లమ్ ఈస్ ఆ ఆయిల్లో జిలేబీస్ చేసినప్పటికీ ఈజ్ నాట్ ద ఇష్యూ. రీయూజ్. Yes. What you're building up in that oil, toxic substances ఎస్ సార్. which are injurious to the health. అట్లా చూస్తే వెస్టర్న్ డైట్స్ ఆల్సో వెరీ ఫ్యాట్నింగ్. Okay, very creamy, all the cheeses Cheesy. which are very fat and all of those things ఉంటుంది. బట్ ఇటువంటి ఫ్రైయింగ్ టెక్నిక్స్ వాట్ దే యూస్, అక్కడ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఫ్రై చేస్తుంటారు. బట్ వాళ్ళ పాలసీ ఏముంది, దే హ్యావ్ టు చేంజ్ ది ఆయిల్. ఒకవేళ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తే మన లైసెన్స్ పోతుంది. అవి తీసుకురావాలి మన దగ్గర. See, you can't just go ahead and say a particular food, don't eat the samosas. Now, సమోసాలో ఇంత చిన్నగా ఉంటుంది, ఇలాగుంటుంది, ఇలాగుంటుంది. కరెక్ట్? ఎస్ సార్. If you eat the biggest samosa, ఆలు సమోసా aloo samosa, or even meat samosa, 700 calories. అంటే 6 to 700 క్యాలరీస్ ఆ పెద్ద సమోసాలో ఆయిల్లో ఫ్రై చేసింది. సో నీ డైలీ కన్జంప్షన్ 1800 క్యాలరీస్ అనుకోండి. ఓకే, ఫర్ ఎ సెడెంటరీ వర్క్ 3 samosas are enough. అంతేగా. అంతే. బట్ డూ యూ థింక్ పీపుల్ విల్ లీవ్? నువ్వు సమోసాలు ప్లేట్లో పెట్టేస్తే ఒకటి కాదు, 2 కాదు, 3 తినే వరకు కడుపు నిండుది. అవును సార్, యాక్చువల్లీ ఒక కార్టూన్ ఉంటుంది సార్, మోటు పట్లు అని. సమోసా సమోసా సమోసా. అబ్సల్యూట్లీ సమోసాలు. మోటూసే సార్ రైట్. దగ్గర. దాని తర్వాత లంచ్లో అయిపోతుంది, లేకుంటే 4 o'clock సమోసాలు అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ పోయి మళ్ళీ భోజనం చేస్తాడు కదా. అవును, చేస్తారు. మళ్ళీ 500, 800, 1000 క్యాలరీస్. ఓకే, మళ్ళీ దాంతో ఒక బియరు, ఒక స్కాచ్, ఒక డ్రింకు, ఒకటి వేసే వరకు, మళ్ళీ దాంతో మళ్ళీ స్నాక్స్ అది ఇది వరకు. సో నేను అందరి కొంతమంది పేషెంట్స్ చూస్తే ఇంత కడుపులు ఇట్లా వచ్చేస్తే, సార్ అందరు యాపిల్ షేప్. నేను ఇది ఉమెన్ ప్రెగ్నెంటా, మెన్ ప్రెగ్నెంటా ఓసారి కన్ఫ్యూజ్ అవుతుంది నాకు. వెరీ ట్రూ సార్. ఓకే, వాళ్ళు ఫేస్ కవర్ చేస్తే I can't really make up, that's what is happening. The apple stomachs are because of calorie count, that's all they do. But coming back to the topic of what you said, food warnings on packaged foods లో పెట్టొచ్చు మనం. ఓకే, ఇప్పుడు మనం ఆయిల్ తీసుకొస్తాం. ఓకే, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ లాస్ట్ మంత్ 2 months బ్యాక్ హెడ్లైన్స్ చెప్పాడు, ఫ్రంట్ పేజ్లో ఫస్ట్ టైం ఎనీ ప్రైమ్ మినిస్టర్, ప్లీజ్ యూజ్ లెస్ ఆయిల్ ఫర్ కుకింగ్. అది బ్రహ్మాండమైన విషయం. మనం అందరికి కూడా చెప్తాను, నువ్వు ఒబిసిటీ ఫస్ట్ తగ్గించడానికి మనము ఎక్సెస్ ఆయిల్ తగ్గిస్తే దట్స్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్.
ఓకే. అన్ఫార్చునేట్లీ మన వంటలన్నీ కూడా చేసేటిది స్పెషలీ దిస్ టూ మచ్ ఆఫ్ ఆయిల్. సార్ ఎక్కువ ఆయిల్ వేస్తేనే టేస్ట్ ఉంటుందంట సార్. అవును, ఆయిల్ వేస్తే మన అలా అలవాటు అయిపోయింది. సి అదే. ఎవ్రీథింగ్ ఇస్ దాట్, బట్ యూ కెన్ చేంజ్, కరెక్ట్? మ్మ్. సి ఇఫ్ ఐఎమ్ నాకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఇంట్లో మా అమ్మగారు 1 or 2 చపాతీసు దాంతో కర్రీ మ్మ్. అండ్ వారంలో మూడు రోజులకు సమానంగా లేకుంటే 4 రోజులకు నాన్ వెజిటేరియను. ఓకే. మార్నింగ్ 7:30, 8 o'clock. మ్మ్. ఓకే, ఆమెకు అంత తృప్తి అన్నట్టు. ఓకే. మార్నింగ్ 2 చపాతీసు, ఆ పుల్కాస్ కూడా కావు, ఆ, చపాతీస్ ఆర్ మేడ్ విత్ ఆయిల్, అవును. దానిలో మళ్ళీ కర్రీసు. మ్మ్. నా ఒబిసిటీ అందుకొరకే వచ్చింది అనుకుంటా. దాని ఎప్పుడు తర్వాత లైఫ్ అంతా ఐ స్ట్రగల్డ్. సో సార్ మీరు బేసిక్ కాదు కదా సార్. నో, ఐ వాజ్ ఆల్వేస్ కాల్డ్ ఫ్యాట్. ఓ, యా, ఫ్రమ్ మై స్కూల్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఐ Okay. వాస్. ఐ థింక్ ఒకసారి అగైన్ చూసినప్పటికీ ఇండియన్ మదర్స్. ఎస్, ఇండియన్ మదర్స్. మీరు ఎక్సెసివ్ ఆయిల్ అంటున్నారు కదా, మళ్ళీ ఆయిల్లో కూడా నువ్వుల నూనె అయితే చాలా మంచిది, ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా. ఇన్ఫ్యాక్ట్ సార్ గర్ల్స్ మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళకి ఆయిల్ తాగిస్తారు సార్. ఇన్ఫ్యాక్ట్ Correct. ఏదైనా సరే ఆయిల్లోని బాగా డిప్ చేసి ఫుల్ స్నానం చేసిన ఫుడ్ని తినిపిస్తూ ఉంటారు, తాగిస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్, మంచిదంటారు? యా, ఐ థింక్ వెరైటీ ఆఫ్ ఆయిల్స్. ఓకే, ఇప్పుడు కోకోనట్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, యూనో, దెన్ మీరు జింజలీ ఆయిల్, నువ్వుల నూనె, ఓకే, పీనట్ ఆయిల్, ఓకే, అండ్ ఆలివ్ ఆయిల్, ఎస్ సార్. అవకాడో ఆయిల్. avocado oil. So vegetable oils and all these different types of oils, corn. So ఇవన్నీ ఆయిల్స్ వచ్చినప్పటికీ సన్ఫ్లవర్. ఎస్ Okay, సార్. so one of the best oils, they say sunflower oil is good. అగైన్ మళ్ళీ You know? సన్ఫ్లవర్ దొరకదు సార్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ Ah. ఆయిల్స్. ఏ ఆయిల్ అయినప్పటికీ కూడా there are certain oils which are better. Olive oil, ఇప్పుడు వెస్టర్న్ మెడిటరేనియన్ డైట్ అంటాం కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ డైట్స్ మన మెడిటరేనియన్ డైట్ అన్నప్పటికీ అందులో సాలడ్స్ ఉంటాయి అండ్ మీట్స్ ఆర్ నాట్ ఫ్రైడ్, ఓకే. కబాబ్స్, హా, correct? ఎస్ The Mediterranean diets are basically, most of the meats are in the form of kebabs. And kebabs lo em chestaru, they skewer that, on a heat, ఎస్ సార్. and there's no oil. So when we use and if you're using oil, like Mediterranean diet has, mostly they use olive oil. వాళ్ళు చాలా మటుకు వాళ్ళ సాలడ్స్లో, వాళ్ళ డిషెస్లో they use olive oil. And olive oil is very good for for your heart disease and all of those things. కానీ అదే మన ఇండియన్ ఫుడ్, you try to make it in olive oil, it won't taste. ఓకే. And coconut oil also, ఒక టైంలో కోకోనట్ ఆయిల్ 1960s, 70s, 80sలో నేను స్కూల్లో ఉన్నప్పటికీ మెడికల్ కాలేజ్లో ఇట్స్ ద వర్స్ట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ వలన హార్ట్ అటాక్స్, హార్ట్ డిసీజు ఇదంతా ఇంక్రీజ్ అవుతుంది. కేరళలో ముఖ్యంగా కోకోనట్ ఆయిల్ కుకింగ్లో దేర్ ఇస్ అ బిగ్ రైట్ అప్ అండ్ ఆర్టికల్స్ అండ్ ఆల్. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయిల్స్. ఎస్ సార్. ఓకే, నువ్వు కోకోనట్ ఆయిల్ చేసి నువ్వు వంకాయ కూర చేసుకో మీ ఇంట్లో, ఓకే, నాకు ఫోన్ చేసి చెప్పండి ఎలా ఉంటుందో. బాగోదు సార్. అబ్సల్యూట్లీ, నువ్వు అది కూడా ఆలివ్ ఆయిల్ అయితే చేసుకోండి. అస్సలు సో బాగోదు దీస్ సార్. ఆర్ కల్చరల్లీ we have adapted to certain oils for the taste. సో బికాస్ ఈ ఆయిల్స్ మనం యూజ్ చేయగలం మన స్టైల్ ఆఫ్ కుకింగ్లో. సో వాట్ ఈస్ అదర్ ఆన్సర్ ఫర్ దాట్? తక్కువగా యూజ్ చేయండి, ఓకే. ఇట్ స్టిల్ బి వెరీ టేస్టీ. యా, మా ఇంట్లో స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. మా నాన్నగారు ఉన్నంత వరకు 93 years ఈ ఫాదర్ పాస్డ్ అవే 3 years బ్యాక్. ఆయన ఎంత స్ట్రిక్ట్ అంటే ఆయన ముందుకి డిష్ వచ్చినప్పటికీ ఆయిల్తో వస్తే ఆయన పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ అందులో వేసేసి అంతా అబ్జార్బ్ అయ్యే వరకు ఓకే. ఆయన భోజనం మొదలు పెట్టేది కాదు. అయితే నేను అప్పుడు యుఎస్ నుంచి వచ్చేవాడిని, నేను నవ్వేవాడిని. నాన్న ఏంది ఇది, మీరు ఏముంది కొద్దిగా కదా ఆయిల్, మొత్తం అది లేకుంటే స్పూన్తో అంత ఆయిల్ తీసేస్తాడు. తర్వాత ఆయన భోజనం మొదలు పెడతాడు. అండ్ ఈ వాజ్ వెరీ స్ట్రిక్ట్ బికాస్ ఆయన ఎప్పుడు చిన్నప్పటి నుంచి మేము అబ్జర్వ్ చేసాం, సాల్ట్ ఒకటి, ఆయిల్ ఒకటి. ఓకే. మేబీ బికాస్ ఫర్ దాట్ హీ లివ్డ్ ఫర్ 94 years.
అండ్ సార్ పచ్చిమిర్చి ఎండుమిర్చి అని మనం చూస్తే ఒకప్పుడు అంటే ఎండుమిర్చినంతా వాళ్ళే ఎండబెట్టి కారం చేసుకొని కారం పొడి వాడేవాళ్ళు. సో అది హెల్తీ. ఇప్పుడు అంతా కూడా కల్తీ అయిపోతుంది. ఆ కారంలో ఏదేదో కలిపేస్తున్నారు, ఏవేవో పౌడర్స్ కలుపుతారని చెప్తారు. సరే అది కూడా పక్కన పెడతాం. చాలా వరకు సార్ మార్నింగ్ లెగిసిన దగ్గర నుంచి చట్నీస్తో స్టార్ట్ చేస్తే నైట్ వరకు ప్రతిదీ పచ్చిమిర్చినే యూజ్ చేస్తారు, కానీ ఎండుమిర్చి ఓన్లీ తాలింపుకి వాడి దాన్ని పక్కన పడేస్తారు. ఎండుమిర్చి తినరు. సో ఏది బెస్ట్ అంటారు సార్ అసలు? ఎండుమిర్చి. పచ్చిమిర్చి. ఎండుమిర్చి. ఎస్. See, first initially పచ్చిమిర్చి 1970s, 80s, 90sలో అన్నాం. ఎందుకన్నా మిర్చి ఈజ్ బెటర్ అనేసి. మిర్చి అగైన్ నేను క్యాఫిన్ అన్నట్టుగా యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి, క్యాన్సర్ ప్రొటెక్షన్ ఇదంతా అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. లాస్ట్ 10-15 yearsలో రెడ్ చిల్లీస్. ఓకే, ఎండుమిర్చి ఈజ్ బేసిక్లీ రెడ్ చిల్లీ. సో ఎస్, ఎంత రెడ్ చిల్లీస్ యూ కెన్ ఈట్, ఇట్ ఈస్ సో ప్రొటెక్టివ్ టు ద బాడీ. ఓకే, సో రెడ్ చిల్లీ ఈజ్ బెటర్ దెన్ గ్రీన్ చిల్లీ. ఓకే, ఫోకస్ ఆన్ రెడ్ చిల్లీస్. మనం బాగా రెడ్ చిల్లీస్ చూసి ఉప్మా చేసినప్పటికీ, మన సాంబార్ అయినా ఇవన్నిట్లో కూడా మనము రెడ్ చిల్లీస్ వేసుకుంటాం కదా. సో నైస్లీ హ్యావ్ ఎ గుడ్ బైట్ ఆఫ్ 3 or 4 రెడ్ చిల్లీస్ ఎవ్రీ డే. Yeah, it's good for you. It really protects you. Yeah, ఇది NIHలో కూడా రీసెర్చ్ అయి వచ్చిన విషయం ఇది. అమెరికాలో నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ మంచి పబ్లికేషన్స్ వచ్చాయి. ఇట్స్ ట్రూలీ యాంటీ క్యాన్సరస్, కీప్స్ యూ హెల్దీ, గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో రెడ్ చిల్లీస్ ఆర్ గుడ్. ఓకే. అండ్ సార్ బిర్యానీ అనేది మన హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ ఫుడ్ అనుకోవచ్చు. సో బిర్యానీ అనేది ధనియాలు, చెక్క, లవంగం, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్తోనే తయారవుతుంది. కానీ బిర్యానీ అనేది అన్హెల్దీ ఫుడ్ అంటారు. ఎలా సార్? అగైన్ దాని ఇంతకుముందు ఒక పాడ్కాస్ట్లో చెప్పాను, ఏదే కానీ ఓకే ప్రాపర్గా చేసినప్పటికీ దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఇట్ విల్ బి గుడ్. ఓకే, అన్హెల్దీగా ఎప్పుడు అంటాం? ఇప్పుడు ఆయిల్ సరిగ్గా లేకుంటే బిర్యానీలో ఆయిల్ ఇస్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్. ఓకే, నెంబర్ 2, ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని రెస్టారెంట్స్లో అబౌట్ 3-4 years బ్యాక్ ఆయిల్ రీయూజ్ ఆయిల్ అండ్ యానిమల్ ఫ్యాట్ ఆయిల్. ఓకే, ఇటువంటి ఆయిల్స్ యూజ్ చేసినప్పటికీ ఏమవుతుంది, దాని క్యాలరీ కాంటెంట్ పెరిగిపోతుంది. నువ్వు 2-3 ముద్దలు బిర్యానీ తిన్నప్పటికీ కూడా నీకు 100 calories వచ్చేది 400 calories అయిపోతుంది. ఓకే, సో వెన్ యూ స్టార్ట్ ఈటింగ్ మోర్, ఓకే, అందులో మీట్ వేస్తాం. ఓకే, రెడ్ ల్యాంబ్ అయినా చికెన్ అయినా. సో ల్యాంబ్ కూడా వెరీ ఫ్యాటీ ల్యాంబ్. కరెక్ట్ సార్. సో ల్యాంబ్ ఈజ్ నాట్ ఎ లీన్ మీట్, ఇట్స్ ఎ రెడ్ మీట్. అవును. చికెన్ ఈజ్ అ లీన్ మీట్. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పోయినప్పటికీ హౌ ఈజ్ యువర్ బిర్యానీ ఫైనలీ మేడ్? ఎస్, బిర్యానీ టేస్టీగా ఉంది, కానీ దాని ఇంగ్రీడియంట్స్ లోపాలు ఏంటివి? ఓకే, అందులో వేసిన ఆయిల్ ఏంటిది, అందులో వేసిన మాంసం ముక్కలు, ఓకే, ఏ గోట్ నుంచి, ఏ షేప్ నుంచి, ఈజ్ ఇట్ ఫ్యాటీయా, ఇలా వాట్ ఆర్ దే యూజింగ్, రీయూజ్ ఆఫ్ దిస్ ఆయిల్, అందులో ఇంకేం కల్తీ ఉంది. మీరు స్పైసెస్ అన్నప్పటికీ దేర్ ఆల్ గుడ్ డైజెస్టెంట్స్. అంటే లవంగాలైనా, ఇలాచీ అయినా, మన దాల్చిన చెక్క అయినా, మన గరం మసాలా అయినా కూడా దేర్ ఆల్ హెల్దీ, ఆల్ ఇన్ మోడరేట్ ప్రపోర్షన్, ఎక్సలెంట్. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ లవంగాల గురించి వెస్టర్న్ సివిలైజేషన్స్ ఆర్ టాకింగ్ అబౌట్. డైలీ 2 లవంగాలు సాయంకాలం భోంచేసిన తర్వాత పండ్ల మధ్యలో పెట్టుకొని నములితే లైఫ్ ఏజ్ అండ్ స్పాన్ అండ్ యాక్టివిటీ అండ్ ఎనర్జీ విల్ ఇంక్రీజ్. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి రీసెర్చ్ చేసి వీళ్ళందరూ చెప్తారా? కేవలం పాడ్కాస్ట్ వలన పాపులరైజ్ కావాలని ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారా? బట్ లవంగాల గురించి మన ముత్తాతల నుంచి చూస్తున్నాం. భోజనం చేసిన తర్వాత 2 ఇలాచి ముక్కలు, 2 లవంగాలు, లేకుంటే పాన్తో వీళ్ళు తినేది ఇట్స్ ఎ గుడ్ డైజెస్టెంట్. పాన్ కూడా బీటిల్ లీవ్స్, అందులో జర్దా, టొబాకో ఇవన్నీ లేకుంటే it is in proven digestant. It helps you to digest well. Yes. So we should not forget mana civilization lo, Indian civilization lo, certain of these spices ela evolve ayyayo avi man marchipothunam. Correct sir. See, India, one of the dominant countries in the world in the 19th century and 18th century. Kada India, China contributed to 45% of GDP.
ఎలా కాంట్రిబ్యూట్ చేసింది ఇండియా? వీఆర్ ఎక్స్పోర్టింగ్ స్పైసెస్. కరెక్ట్. వరల్డ్ అంతా కూడా ఇండియాకు వచ్చింది దేని కొరకు? టు బై ద స్పైసెస్. మనం అదే మర్చిపోతున్నాం. మర్చిపోయేసి ఫాస్ట్ ఫుడ్ అనేసి అదనేసి ఇదనేసి గెట్ బ్యాక్ టు సమ్ ఆఫ్ దిస్ ఫండమెంటల్ స్పైసెస్ విచ్ విల్ బి రియల్లీ గుడ్ ఫర్ యువర్ డైజెషన్ అండ్ ఎవ్రీథింగ్ at the end of the day. So it's very important. అండ్ సార్, మనది పాపులేషన్ పెరుగుతూనే ఉంది. తర్వాత ఫార్మర్స్ అందరూ కూడా తగ్గిపోతున్నారు. ఈవెన్ ఫార్మర్ కూడా వాళ్ళ పిల్లలు మంచి మంచి జాబ్స్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. అలా చూస్తే అసలు పండించే వాళ్ళు, ప్రొడ్యూస్ చేసే వాళ్ళు తగ్గిపోతుంటే పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గుడ్లు, చికెన్ ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి సార్? అన్నీ కూడా ఇంకా ఇప్పుడు మీరు నమ్మరు సార్, యూ డోంట్ బిలీవ్. గుడ్లు కొనడానికి వెళ్ళినప్పుడు దాని మీద ఏమైనా కొంచెం షిట్ ఉండి, బ్లడ్ ఉండి, ఇట్లా ఉంటే ఓకే దే ఆర్ రియల్ ఎగ్స్ అని కొంటున్నాం సార్. రైట్. And that's correct. ఇవన్నీ అంటే ఎందుకంటే అది చూసే వరకు చిన్నగా గుడ్డు ఉంది, ఓకే, దాని కలర్ వేరేగా ఉంటే ఇది కంట్రీ చికెన్ నుంచి వచ్చిన గుడ్డు, దీనికి ఏం కెమికల్స్ లేవు, అవన్నీ లేవు. సో వీ ఫీల్ ఇంట్రెస్టెడ్. అందుకొరకే మనం చికెన్లో కూడా బ్రాయిలర్ చికెన్ కాకుండా కంట్రీ చికెన్ అని వంట చేసుకుంటాం కదా. ఆ కంట్రీ చికెన్ చేసినప్పటికీ ఏముంటుంది, అందులో ఏమి మస్సులు ఉండదు, ఫ్యాట్ ఉండదు, కానీ రుచిగా ఉంటుంది. ఓకే, దట్స్ కరెక్ట్. దట్స్ ద రీజన్ వై వి ఈట్. బట్ ద ఆన్సర్ ఫర్ ఇండియా, ఓకే, ఇది ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్. ఓకే, సివిలైజేషన్ అడ్వాన్స్మెంట్, ఇండస్ట్రియలైజేషన్, ఓకే, చేంజ్ ఆఫ్ ప్రొఫెషన్స్ is very much integral for ఏ దేశం కూడా ముందుకు పోవాలనుకున్నప్పటికీ ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? మెకనైజేషన్, ఓకే, టెక్నాలజీ. హౌ డిడ్ వెస్టర్న్ కంట్రీస్ డూ? ఇప్పుడు అమెరికాలో అగ్రికల్చర్ ఫార్మ్స్ ఉన్నప్పటికీ ఒక ఫార్మర్కు 500 ఎకరాలు ఉంటాయి, 1000 ఎకరాలు ఉంటుంది. ఓకే, అండ్ హౌ ఆర్ దే కల్టివేటింగ్? All mechanized, big tractors, okay, huge machines. Paddy అయినప్పటికీ కూడా ఏది, whatever it is, if you have to cut the corn cut చేసి corn fieldsలో, it's not done by thousands of people. It's done by mechanization. So that time is coming for India. Cooperative farming. ఇప్పుడు గుజరాత్లో farming is so successful. బికాస్ ఆ స్టేట్లో ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఫార్మింగ్ హాస్ బీన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కోఆపరేషన్, ఫార్మర్స్ కమింగ్ టుగెదర్, పూలింగ్ టుగెదర్. సో ఇక్కడ కూడా ఇప్పుడు మన దగ్గర కూడా వెదర్ డ్రిప్ ఇరిగేషన్ అన్నప్పటికీ, లేకుంటే ట్రాక్టర్స్ అన్నప్పటికీ స్లోలీ మెకనైజ్ అవుతూ వస్తుంది. బట్ ఇట్ హ్యాస్ టు గో ఆన్ అ లార్జర్ స్కేల్. ఒక 3 acres ఉన్న ఫార్మరు ఆ ఫార్మర్స్కు సబ్సిడీ ఇస్తూ, ఓకే, ఫార్మర్స్కు మళ్ళీ సబ్సిడీ ఫర్టిలైజర్ ఇస్తూ, the farmer is dependent upon the rains. So, that system has to change. Okay, 3-4 acres ఉన్న ఫార్మరు ఒక్కడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తుంది, పిల్లలేమో లేరు, చదువుకున్నారు, సిటీస్లో ఉన్నారు, లేకుంటే అమెరికా పోయారు. The government has to seriously think on this policy. Farmers అనేసి we do so much. Most of our tax-paid money goes towards bailing out the farmers with subsidy and everything else. But is this the right way to do it? Why don't you introduce massive technology or cooperate? Ade dabbu తీసుకెళ్ళేసి, so their production can increase. They're not dependent on human resource. Correct. Very easy to do. సో చిన్నప్పటి నుంచి అమ్మాయిలకి పాలు అనేది ఫీడ్ చేస్తూ ఉంటే, పాలు ఇస్తూ ఉంటే, కొన్ని ఇయర్స్ టుగెదర్ పాలు తాగుతూ ఉంటే వాళ్ళు ఎర్లీ ఏజ్లోనే మెచ్యూర్ అవుతారు అని, అండ్ అది అంత మంచిది కాదు ఆ గర్ల్స్కి అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అసలు అట్లనేసి దర్ ఇస్ నథింగ్ సైంటిఫికలీ దానికి ఏం అర్థం లేదు. ఓకే, పాలు రెగ్యులర్గా ఇవ్వడము, ఎర్లీ మెనార్కే, అది అట్లా ఏం లేదు. ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఇంకా మనకంటే ఎక్కువ వాళ్ళకు పాలు ఈజ్ అ ప్రిడామినెంట్ ఫుడ్ ఐటమ్. కరెక్ట్. వాళ్ళు మార్నింగు ఈవినింగు దే ఈట్ సో మచ్ ఆఫ్ మిల్క్ ప్రోడక్ట్స్.
మన దగ్గర ఒక గ్లాసు ప్రాబ్లీ ఇస్తారో 2 గ్లాసులు. అంతే. సో దెర్ ఇస్ నో దిస్ థింగ్ ఎర్లీ మెనార్కే, ఓకే, ఆర్ ఎర్లీ ప్యూబర్టీ, okay. Early puberty is dependent upon sometimes family genetics, ఓకే. okay, sometimes on high fat rich foods, ఓకే. okay, and sometimes ఒక్కొక్కసారి hormonal ఇంబాలెన్స్. changes or imbalances which are again can be genetically fueled in some women for early puberty. ఓకే. Now we say that historically puberty has migrated towards the left, means early ages. Happening throughout the world again has a correlation to civilizations, industrialization, eating fat rich foods, you know, and having this situation about early puberty. That correlation is there in the Western world. Instead of 12, 13 years, sometimes at 10, 11, even 9 years old. ఎస్ సార్. Yeah. A diet that is rich in fat, ఓకే. you know, certainly has an impact on the hormonal imbalance, which can lead to early puberty. ఓకే. Yeah. అండ్ సార్ మనం మిక్సర్ గ్రైండర్స్ వాడుతూ ఉంటాం. సో వాటిలో మనం బియ్యము మినపగుల్లో వేసినప్పుడు సో గ్రైండ్ అవ్వాలంటే ఫస్ట్ వాటర్ ఎక్కువ పోసేస్తే లైక్ చాలా స్మూత్గా గ్రైండ్ అవ్వదు, కొంచెం కొంచెంగా పొలుకులుగా ఉంటుంది అంటారు. అలా ఆ లాజిక్ని యూజ్ చేసి మనం ఫుడ్ తీసుకునేటప్పుడు అసలు వాటర్ తాగకూడదు, అందుకే డైజెషన్ కాదు అని చెప్పి చాలామంది దగ్గొస్తున్నా హికప్స్ ఎక్కళ్ళు వస్తున్నా ఇట్లా తల పైకి పెట్టేసి ఏదేదో చేస్తారు, కానీ వాటర్ మాత్రం తీసుకోరు సార్. నేనే చూసాను అలాంటి కేసెస్ని. అంత స్ట్రిక్ట్గా ఫాలో చేస్తారు తినేటప్పుడు వాటర్ తాగొద్దు అని. అది ఎంతవరకు కరెక్ట్ సార్ అసలు? తప్పు. స్ట్రిక్ట్ నో. నీకు ఆన్సర్ ఇచ్చేశాను, ఓకే. అది అందులో ఏం అర్థం లేదు, ఓకే. మనకు పెద్దలు మేము చిన్నప్పుడున్నప్పుడు అన్నం భోంచేసేటప్పుడు నీళ్ళు త్రాగొద్దు అని ఎందుకంటారంటే, ఓకే, అది వచ్చిన సంగతి, ఓకే. మీరు నీళ్లు త్రాగేస్తే మీరు అన్నం భోంచేసేది తక్కువగా తీసుకుంటారనేసి, ఓకే. దట్ వాజ్ వన్ ఆఫ్ ది కీ ఇష్యూస్ దేర్, ఓకే. బట్ వాటర్, నీళ్ళల్లో ఇట్ సెల్ఫ్ దెర్ ఈస్ అ పవర్ టు ఇంక్రీజ్ యువర్ మెటబాలిక్ రేట్. సి మనం వాటర్ క్యాలరీస్ 0 అంటాం కదా, అంటే వాటర్లో దెర్ ఇస్ నో ఎనర్జీ, కరెక్ట్. వాటర్ హ్యాస్ నో caloric value, but water is the biggest substance to increase your metabolic activity. అందుకొరకే డైలీ 8 to 10, 12 glasses of water మనం ఎందుకు త్రాగమంటాం? టు ఇంక్రీజ్ యువర్ మెటాబలిజం, టు డీక్రీజ్ యువర్ టాక్సిన్స్. వాటర్ ఈజ్ లైక్ ఎంటైర్ మన హ్యూమన్ గట్, ఇంటెస్టైన్స్, స్టమక్ అని తీసుకుంటే దానికి చిన్నగా లైనింగ్ ఉంది. ఇప్పుడు మంచి ఈ వాల్ పేపర్ ఉన్నట్టు అలాగే స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు దానికి ఏముంటుంది, మనం తిన్న తర్వాత ఆహారంలో అన్ని చిన్న చిన్న పార్టికల్స్ అవన్నీ కూడా అతుక్కొని ఉంటాయి, ఓకే. వాటర్ వర్క్స్ టు స్వీప్ దీస్ థింగ్స్, క్లియర్ దీస్ థింగ్స్, పుష్ దెమ్ ఇన్ టు ద బ్లడ్ వెసల్స్, filter them through the urine, have them into your motions, you know. So water is very, very important. Even though water ku 0 calorie unnapadi kuda, it is a very good metabolic substance. అది మనం గమనించాలి. అందుకని మన పెద్దలు ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేసేసి 2 చెంబులతో నీళ్లు తాగడము, there is a meaning to that. They are stimulating their metabolic system early in the morning. అండ్ సార్ చాలామంది పచ్చిమిర్చీలు ఎండుమిర్చీలు యూజ్ చేయడం కంటే మిరియాలు యూజ్ చేస్తే ఇంకా మంచిదని చెప్పి మిరియాల చికెన్, మిరియాల చారు అని మిరియాలతో చేస్తూ ఉంటారు, మిరియాల పౌడర్ చేసి పెట్టుకొని. అది ఎంతవరకు రైట్? సో మిరియాలు కారంతో పోల్స్తాం మనం, ఓకే. సో అంటే హాట్నెస్లో, ఒక హాట్నెస్లో ఎర్రకారము బాగా హాట్గా ఉంటుంది, మిరియాలతో చేసింది కూడా బాగా హాట్గా ఉంటుంది. కానీ దెర్ ఈస్ సమ్ డిఫరెన్స్. ఇప్పుడు కొంతమందికి యాసిడ్ రిఫ్లక్స్ అంటాము, హార్ట్ బర్న్ అంటాము, ఓకే. ఇప్పుడు మిరియాలు మనం మిర్చికి పోల్స్తే మిరియాలు ఈజ్ మోర్ కల్ప్రిట్ ఫర్ కాజింగ్ రిఫ్లక్స్. బ్లాక్ పెప్పర్ మన అన్నవాయానికి స్టమక్లో మధ్యన ఉన్న స్ఫింక్టర్ను అది రిలాక్స్ చేస్తుంది.
సో కొంతమంది అంటారు స్పైసీ ఫుడ్ చిన్నప్పటికీ నాకు బాగా హార్ట్ బర్న్ అవుతుంది, నాకు ఎక్కువ బేపలు వస్తాయి, బెల్చింగ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా. ఓకే, వాళ్ళని అడగండి వాళ్ళ డైట్లో నేను బాగా కారంగా తింటున్నాను అంటారు. ఇట్స్ నాట్ ద రెడ్ చిల్లీ, ఇట్స్ ద మిరియాలు. సో బ్లాక్ పెప్పర్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ రిలాక్సర్ ఆఫ్ ద లోవర్ ఇసాఫెజల్ స్ఫింక్టర్. ఇక్కడ వాల్వ్ అన్నవాయానికి స్టమక్లో మధ్య ఉన్న వాల్వ్ని రిలాక్స్ చేస్తుంది. సో దట్స్ రీజన్ వై యూ కెన్ గెట్ హార్ట్ బర్న్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. సో ఏదే కానీ అందులో కూడా డోంట్ ఈట్ ఎక్సెసివ్లీ అండ్ యూ కెన్ హ్యావ్ దీస్ ప్రాబ్లమ్స్. మంట అవుతుంది కడుపులో, నాకు ఇది అవుతుంది. మిరియాలు ఈజ్ అ గుడ్ డైజెస్టెంట్. ఓకే, ఇట్ రియలీ హెల్ప్స్, ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ యూర్ ఈటింగ్ ఇన్ మనము ఈ పుల్స్లో వేసుకుంటున్నాము, ఈ కర్రీలో వేసుకుంటున్నాము, ఈ ఎగ్స్లో వేసుకుంటున్నాము. ఇట్ డస్ కాజ్ బర్నింగ్. ఎస్. అండ్ సార్ చాలా వరకు కూడా 70% మన బాడీ మనం ఎంత రీఫార్మ్స్ తీసుకొచ్చి, ఎంత మనం మన బాడీలో చేంజెస్ తీసుకొచ్చి, ఎంత ఫుడ్ మేనేజ్మెంట్ చేసి, ఎంత ఎక్సర్సైజ్ చేసి ఎలా చేసినా 70% జీన్స్ని బట్టే ఉంటుంది అంటారు. ఏ డిసీజెస్ అయినా, దేనికి సంబంధించిన. అలా చూస్తే సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మనం ఫుడ్కి సంబంధించే ఎక్కువ, మన ఫుడ్లో చేంజెస్ చేసుకుంటే గ్యాస్ట్రైటిస్ రాదు అంటారు. కానీ 70% జీన్స్ వల్లనేమో తెలియదు కానీ సార్ చాలా వరకు ప్రతి ఫ్యామిలీలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నా ఫ్యామిలీలో కూడా, మా మమ్మీ కూడా ఎవ్రీడే మార్నింగ్ లేవగానే ముందు ఆ ప్యాంట్ టాప్ ఏదో ఉంటుంది కదా సార్, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటేనే ఆవిడ ఫుడ్ అంతా కూడా తీసుకుంటుంది. ఇది ఎందుకు ఉంది సార్, ఇంత ఎక్స్ట్రీమ్గా ఎందుకు చూస్తున్నాం ఈ కేసు? అది తప్పు అభిప్రాయం. ఓకే, 70% జీన్స్లో ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయనేసి అస్సలు రాంగ్. ఓకే, అది మనం ఎక్స్క్యూజ్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి మనం భోంచేసే ఆహారము, మనము ఆ విధానము, ఆ టైమింగు, తర్వాత మనం భోంచేసినప్పటికీ మనం ఎప్పుడు పడుకుంటున్నాము, ఏ టైంలో ఎక్కువ భోంచేస్తున్నాము, దాంతోపాటు కొంతమంది ఆల్కహాల్ ఏం తీసుకుంటున్నారు, సిగరెట్ స్మోకర్సా, వేరే అలవాట్లు ఏమున్నాయి, ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. అందులో మళ్ళీ కొత్తగా మనము గట్ మైక్రోబయోమ్ అనేసి మీరు అందరూ చదువుతున్నారు, వింటూ వస్తున్నారు. అంటే గట్ మైక్రోబయోమ్గా మన ఇంటెస్టైన్స్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా, వి హ్యావ్ 100 ట్రిలియన్ బ్యాక్టీరియా కడుపులో ఉన్న ఇంటెస్టైన్స్లో ఉన్నప్పటికీ ఆ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్. అది ఫ్యామిలీ నుండి ఫ్యామిలీలో దే విల్ బి డిఫరెన్సెస్. ఒకే ఇంట్లో పుట్టిన పిల్లలకు కూడా ఆ బ్యాక్టీరియా డిఫరెంట్ కావచ్చు అండ్ ఉంటాయి. హస్బెండ్ వైఫ్ మధ్యలో కూడా ఆ బ్యాక్టీరియా కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా కేవలం గట్లో లేదు, బ్యాక్టీరియా మన చర్మం మీద కూడా ఉంది. ఓకే, అవర్ స్కిన్ ఈజ్ ఆల్సో ఫ్లోటింగ్ విత్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా వలన అందులో తేడా మార్పు వచ్చినప్పటికీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒక రకంగా అనొచ్చు, ఈ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వస్తుంది, ముఖ్యంగా పుట్టినప్పటికీ మన మదర్ నుంచి వస్తుంది, ఫాదర్ నుంచి కాదు. ఓకే, ఇట్ ప్రిడామినెంట్లీ అక్వైర్డ్ యర్ మదర్స్ గట్ ఫ్లోరా దట్ కమ్స్ ఇన్. కానీ అందులో ఎన్నో మార్పులు వస్తాయి మనం పెరిగినప్పటికీ. యూజువలీ యంగ్ ఏజ్లో ఈ బ్యాక్టీరియా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే స్ట్రాంగ్ అన్నప్పటికీ మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది, చెడు చేసే బ్యాక్టీరియా తక్కువగా ఉంటుంది. వయసు పెరుగుతుంటే ఏజ్ 50-60 తర్వాత చెడు చేసే బ్యాక్టీరియా దాని సంఖ్య పెరుగుతుంటుంది. ఓకే, దానివల్ల కేవలం డైజెస్టివ్ ప్రాబ్లమ్సే కాకుండా వేరే అన్ని డిఫరెంట్ డిసీజెస్, ఇమ్యూనలాజికల్ డిసీజెస్, సైకాట్రిక్ ఇల్నెసెస్, ఇవన్నీ ఎక్కువగా క్యాన్సర్స్, ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఓకే, సో మీ అమ్మగారు చెప్పినట్టు అసలు ఫస్ట్ మనం కనుక్కునేది ఏంటంటే ఆమెకు ఏ ఫుడ్స్తో ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60% ఆఫ్ ది ఇండియన్స్ లాక్టోజ్ ఇంటాలరెన్స్, అనగా పాల పదార్థాలు, ఆవు పాలే కానీ బఫెలో మిల్కే కానీ లాక్టోజ్ ఉంటుంది, వి కాంట్ డైజెస్ట్. దానివల్ల ఏమవుతుంది, కడుపు బ్లోటింగు, ఓకే, బెల్చింగ్స్, బర్పింగ్స్, ఇవన్నీ కూడా ఒకటే బ్రాకెట్లో పెడతారు. ఏమనగా యాసిడ్ మాత్రలు వేసుకోవడము. ఒక డాక్టర్ ఒక యాసిడ్ మాత్ర రాసినప్పటికీ అది తగ్గుకుంటే వేరే డాక్టరు
వేరే డాక్టర్ కాకుంటే వేరే డాక్టర్, తర్వాత డాక్టర్ గురునాథ్ రెడ్డి దగ్గరికి. ఓకే, 3 ఎండాస్కోపీలు అయినాయి, 4 ఏళ్ళ నుంచి యాసిడ్ మాత్రలు వేసుకున్నారు. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒకటే వాళ్ళ విషయం అంతా, హిస్టరీ అంతా తీసుకొని, అమ్మ మీకు పాలతో ఈ ప్రాబ్లం ఉండొచ్చు, లాక్టోజ్ ఇంటాలరెన్స్, ఒక వారం కొరకు మొత్తం అంతా స్టాప్ చేసి చూడండి ఎలా ఉంటుందో. సో ఆల్మోస్ట్ 70. నేను టెస్ట్ కూడా కేవలం దిస్ ఇస్ యువర్ టెస్ట్. ఓకే, దీంతో మీకు ఇంప్రూవ్మెంట్ అవుతే లాక్టోస్ ఫ్రీ మిల్క్, అమూల్ వాళ్ళది ఇప్పుడు లాక్టోస్ ఫ్రీ మిల్క్ ఇంట్రొడ్యూస్ చేశారు. అమెరికా వంటి దేశాల్లో ప్రతి గ్రోసరీ స్టోర్లో ఉంటుంది. అది కాకుంటే సోయా మిల్క్, లేకుంటే మీరు ది ఆల్మండ్ మిల్క్, ఇవి రెడీమేడ్ అన్ని గ్రోసరీ మన దగ్గర కూడా రత్నదీప్లో ఇటువంటి ప్లేసెస్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు ఆ మిల్క్ వాడండి. లేకుంటే మిల్క్ డైజెస్టింగ్ ట్యాబ్లెట్స్ మన దగ్గర లేవు, అవి ఉన్నాయి, అమ్ముతారు, అది ఏమో అని, కానీ అది పనిచేయదు. సో నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకోమని చెప్తాను, లాక్టేడ్ అనే ట్యాబ్లెట్స్. ఎందుకంటే మన ఇంట్లో ఈ పాలు వాడవచ్చు, అమూల్ లాక్టోస్ ఫ్రీ. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, రెస్టారెంట్లో ఓకే ప్రతి కర్రీస్లో పెరుగు వేస్తారు, అది వేస్తారు, మిల్క్ వేస్తారు, కాఫీ, టీ ఉంటుంది. సో యూ కెన్ చూస్ దోస్ ట్యాబ్లెట్స్ ఫస్ట్ బైట్. సో డైట్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు పడిరాంది అలర్జీ కాదు, అది గోధుమలు, వీట్ ఇంటాలరెన్స్. ఓకే, 20 to 25% ఆఫ్ ది ఇండియన్స్ కెన్ హ్యావ్ వీట్ ఇంటాలరెన్స్. సేమ్ థింగ్ అగైన్, కడుపు పుట్టడము, ఆయాసం కావడము. 10% ఆఫ్ ది ఇండియన్స్ కెన్ హ్యావ్ రైస్ ఇంటాలరెన్స్. ఎక్కువగా భోంచేసినప్పుడు బాగా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇంత రైస్ మంచిగా భోంచేసి అనుకుంటా బెల్చింగ్ చేస్తూ రావడము, ఇంత బ్రహ్మాండంగా ఉంది, అది మళ్ళీ 2 hours వరకు. యా, అలాగే పేషెంట్స్ నాకు ఇంత బ్లోటింగ్ ఉంటుంది. అంటే ముఖ్యంగా డైట్ వలన వచ్చే ప్రాబ్లమ్స్. యూ నీడ్ టు, దీస్ ఆర్ ది మెయిన్ ఫుడ్ సబ్స్టెన్సెస్. అది రెండోది ఎక్కువగా భోంచేయడము. ఓకే, మూడోది ది అదర్ థింగ్ ఫర్ మోస్ట్ ది జనరల్ డైజెస్టివ్ సిస్టమ్స్ ప్రాబ్లమ్స్ పేషెంట్స్కి వచ్చేది ఆబ్వియస్లీ ఈ ఏమైనా జబ్బులు ఉన్నాయా లేదా అని కనుక్కోవడం. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. యూనో ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్నప్పటికీ, డయాబెటీస్ ఉన్న వారికి ఏమవుతుందంటే స్టమక్ ఎంప్టీయింగ్ తగ్గిపోతుంది ఆఫ్టర్ 4-5 years. అంటే మనం భోంచేసే ఆహారము కడుపులోనే ఉండిపోతుంది అవర్స్ టుగెదర్. దానివల్ల మనకు ఉబ్బసం అనిపిస్తుంది. డాక్టర్ గారు నేను ఏం భోంచేసినా కూడా అరగటం లేదు, నేను ఇంతే తింటాను, ఇంతే భోంచేస్తాను, అయినా కూడా నాకు అరగటం లేదు. ఇట్స్ కరెక్ట్, బికాస్ డయాబెటీసు వలన యువర్ నర్వ్స్ ఆర్ ఎఫెక్టెడ్, స్టమక్ డజంట్ ఎంప్టీ. దీనికి మేము మెడికల్ టర్మ్ డయాబెటిక్ గ్యాస్ట్రోపొరీసిస్ అంటాము. యా, కొంతమందికి డయాబెటీస్ లేనప్పటికి కూడా స్టమక్ విల్ నాట్ ఎంప్టీ ప్రాపర్లీ. అది కొన్ని మెడికేషన్స్ వలన. మన ఇండియాలో ఒక పెద్ద చాలా ఫ్యాషను, డాక్టర్కి వెళ్తే ఒక 10 మందులు రాయింది పంపించారు కదా. ఓకే, మెనీ ఆఫ్ దోస్ మెడికేషన్స్ దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సటిల్ సైడ్ ఎఫెక్ట్స్. ఇది స్టమక్ ఎంప్టీయింగ్ అనేసి, లేకుంటే కాన్స్టిపేషను, లేకుంటే లూజ్ మోషన్స్ రావడము. ఫస్ట్ సెకండ్ ఇష్యూ ఇస్ దట్ మెడికేషన్స్ చూసుకోవాలి. దానివల్ల మనకేమైనా ప్రమాదం అవుతుంది. ఇక చివరికి ఏమి కాజు లేకుండా కూడా స్టమక్ సరిగ్గా ఎంప్టీ కాకపోవడము, ఇంటెస్టైన్ సరిగ్గా మూవ్ కాకపోవడము, దట్ ఈజ్ లోకసహజం. ఓకే, దట్ హ్యాపెన్స్ ఇన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. దాని కొరకు మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ప్రాపర్ అడ్వైస్ పేషెంట్స్కి ఇచ్చి, ఒకవేళ మెడికేషన్ అక్కడ ఉంటే వీ షుడ్ స్టార్ట్ దెమ్, గో ఫ్రమ్ దేర్. కానీ ఇది జెనెటికలీ ఇన్హెరిటెడ్, మా అమ్మగారికి వచ్చింది. కొన్ని ఉన్నాయి జబ్బులు, ఇన్ఫ్లామేటరీ బౌల్ 30 to 40%. There is no 100% genetic disease in GI digestive system that runs in families, except for lactose intolerance. 60% చెప్పాను కదా. Yeah, Indians have 60%, Chinese have 100%. Orientals, highest in the world. Yeah. సో మనకి ఇప్పటి వరకు కూడా రాకుండా డిసీజెస్ ఎట్లాంటి మేనేజ్మెంట్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు దాకా తెలుసుకున్నాం. సో వన్స్ ఒక డిసీజ్ వచ్చింది అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? బికాజ్ అలోపతి ఉంది, ఆయుర్వేదం ఉంది, హోమియోపతి ఉంది. దేన్ని చూస్ చేసుకోవాలి? వాళ్ళేమో నేను హోమియోపతి వాడానంటారు, వాళ్ళేమో నేను అలోపతి వాడానంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. ఏ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అసలు అంటారు డాక్టర్? బెస్ట్ సైంటిఫికలీ ప్రూవన్ రీసెర్చ్డ్ డిసిప్లిన్కు వెళ్ళాలి.
ఎలాగో మనం మంచి స్కూల్ అని చిల్డ్రన్ను పంపిస్తాము, మంచి కాలేజ్ అని అడ్మిట్ చేపిస్తాము, కరెక్ట్? మంచిగానే ఎందుకు అంటున్నాము? టీచర్లు బాగా చెప్తారు, స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు, అంతే కదా? సేమ్ థింగ్ ఇప్పుడు ఆయుర్వేదంలో అంత రీసెర్చ్ అవుందా? కాలేదు. హోమియోపతిలో అంత రీసెర్చ్ అవుతుందా కంటిన్యూస్గా? కాలేదు. ఓకే, సో బెస్ట్ రీసెర్చ్ మెడిసిన్ ఇస్ అలోపతి. ఓకే, సి వితౌట్ రీసెర్చ్ హౌ కెన్ యూ రియలీ ప్రెడిక్ట్? ఓకే, మన ఏన్షియంట్ రిషీస్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ రీసెర్చ్ ఎలా ఉంటుండే? అబ్జర్వేషన్, అబ్జర్వేషన్, అబ్జర్వేషన్. They didn't have instruments, test tubes, labs. And observation is another biggest form of research. Okay. And they observed for generations. You know, వాళ్ళు సన్నగా ఉండటము, సీజనల్ ఫ్రూట్ తినడము, నో యానిమల్ ప్రోటీను, యూనో, ఇవన్నీ కూడా. అండ్ ఈ ఆకు తింటే దిస్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే, ఇది ఏమైనా మీకు ఏమైనా యాక్సిడెంట్ అయినప్పటికీ, వూండ్స్ వచ్చినప్పటికీ ఈ ఆకు బాగా పేస్ట్ చేసి పెట్టుకుంటే, ఇవన్నీ ఎన్నో డిస్కవరీస్ అయినాయి కదా. సో ఆబ్జర్వేషన్ ఈజ్ ఆల్సో అనదర్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ రీసెర్చ్. ఓకే, అది ఆయుర్వేదాలో, యునానీలో, టు సమ్ ఎక్స్టెంట్ హోమియోపతిలో, అపార్ట్ ఫ్రమ్ ఒరిజినల్ రీసెర్చ్ వచ్చిన విషయం. కానీ మోడర్న్ మెడిసిన్, ఈ సైంటిఫిక్ డిస్కవరీస్ మన గురించి అర్థం చేసుకోవడం, సెల్యులర్ లెవెల్లో జీన్స్ డిస్కవరీ చేసి, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. యా, ఇప్పుడు హోమియోపతి డాక్టర్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఓకే, కొన్ని యూనో వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి, షుగర్ పిల్స్లో, మెడిసిన్ షుగర్ పిల్స్లో కోట్ చేసి ఇస్తారు. ఓకే, ఒకటే రకంగా 15 డిసీజెస్కి ఇస్తారు వాళ్ళు. ఓకే, హెడేక్ అయినా, స్ట్రెస్ అయినా, ఏదో లిటిల్ వేరియేషన్తో. అది ఎప్పుడో ఒకసారి చేసిన రీసెర్చ్. ఓకే, నేను తీసుకోదంట్లేను. ఒకవేళ పని చేస్తే ఇట్ ఈస్ హెల్పింగ్ యూ, నాట్ హార్మింగ్ యూ. ఇప్పుడు హోమియోపతిలో కూడా అంటారు, దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ మే హార్మ్ యువర్ బాడీ. ముఖ్యంగా ఆయుర్వేదాలో లాట్ ఆఫ్ హెవీ మెటల్స్ ఆర్ దేర్. మర్క్యూరీ అనగా, ఆర్సనిక్ అనగా, ఇటువంటి దాంతో చేసినప్పటికీ మేము పేషెంట్స్ చూస్తుంటాం కదా. ఇప్పుడు ఇది జాండిస్, పస్కులు వచ్చినప్పటికీ యూనో సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి, ఊర్ల నుంచి వాళ్ళు ఏదో చెట్ల మందని పోస్తారు. యూనో కొంతమంది వచ్చి చనిపోతారు బికాస్ ఇట్ ఫర్దర్ ఎఫెక్ట్స్ ద లివర్. అందులో ఏమున్నాయి ఇంగ్రీడియంట్స్, ఏం పదార్థాలు ఉన్నాయి, వీ డోంట్ నో. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ అగైన్, ఐ ఫీల్ ద మోస్ట్ రీసెర్చ్డ్ ఫీల్డ్ is allopathic medicine, believable pill, okay, which has proper guidance, and we should rely upon that. Okay. Yeah. Okay, sir. So I'll wrap up this podcast. One last question. Sure. So Absolutely. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇంత చార్మింగ్గా, ఇంత ఎనర్జెటిక్గా ఉండటానికి రీజన్ ఓన్లీ మీరు తీసుకునే హెల్దీ ఫుడా? మీలాంటి జర్నలిస్ట్ నన్ను దినమంతా ఇంటర్వ్యూ చేస్తా కూడా ఇలాగే ఉంటాను. అదే ఎలా సార్ 4 hours 5 hours కంటిన్యూస్ గా కూర్చొని మాట్లాడడం కూడా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు యు సార్? లైఫ్ ఈజ్ ఎ 2-way స్ట్రీట్ అమ్మా. ఓకే, అంటే నా చుట్టూ ఎవరున్నారు, ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఓకే, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ, వాళ్ళు కూడా మంచి రిలాక్స్ స్టేట్స్లో, స్ట్రెస్ లేకుండా ఉంటే యూనో ఎవ్రీథింగ్ బికమ్స్ పాజిటివ్. అంటే జీవితంలో మనము పాజిటివ్ ఎనర్జీ మీద ఫోకస్ చేయాలి. మనం డైలీ మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు ఎంత పాజిటివ్ మైండ్తో ఉంటే అంత సులభంగా డే గడుస్తుంది, అంత హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు నాకు సుమారుగా 100 things I juggle. Okay, literally. Okay, so many meetings, and the 5 minutes, 10 minutes, 15 minutes, then patients, then బయట స్టేట్స్ నుంచి కాల్స్, సమ్టైమ్స్ విఐపీస్ అనేసి, ఇదనేసి, ఆల్ దీస్ థింగ్స్ ఐ కెన్ బికమ్ ఈజీలీ ఇరిటబుల్. వాళ్ళు లేకుంటే ఒక ప్రాబ్లం అటెండ్ చేయకుంటే వాళ్ళు అనుకుంటారు ఈ డాక్టర్ పొగరు. ఓకే,
చూస్తానంటాడు, ఇది చేస్తాడు, అది మాత్రం నేను చేయనియా. నా అయినంత మట్టుకు వాట్ ఎవర్ ఐ కెన్ డూ, నాకు ఎంత కేపబిలిటీ ఉందో దాని వరకు అంతవరకు వెళ్తాను. సో సమ్మరీలో we should all be positive in life as much as possible. Okay. As much as possible. See, stress is a very abused word. Very abused word. I'll tell you why it is abused. You know, you're basically using that as an excuse. Okay? Until mere edanna something you're not able to do, you're saying I'm stressed. Yes. Easy. Okay? Or something, somebody is basically telling you something or calling you something, you're stressed out. So my question is, if you have that willpower, if you really say that none of these things are going to face me, I'm a good human being, I don't want to do harm to anyone, I will think positively and I will make them positive energy. నేను ఎప్పుడు ఫ్లోర్లోకి పోయినప్పుడు ఇవాళ మార్నింగ్ మీరు ప్రొసీజర్స్ అన్నీ అయిపోయిన తర్వాత కొన్ని 3-4 పేషెంట్స్ చూసి అందరినీ నవ్వుస్తూ వస్తాను నేను. మా నర్సెస్ను అందరినీ కూడా ఎవరైనా తప్పు చేసినప్పుడు కూడా, కోపం వచ్చినప్పటికి కూడా అది బాగా అరకట్టుకొని చెప్పాలి. అది ఎలా కంట్రోల్ చేసుకుంటారు కోపాన్ని? కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే వాట్ ఈజ్ మై జాబ్? ఇది యాక్చువల్లీ ఈ ప్రాబ్లమ్ వీని వలన అయిందా, ఆమె వలన అయిందా, అది మనం అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ కూడా పేషెన్స్తో మనం చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ పర్సన్ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు తప్పకుండా. ఫెయిలియర్ షుడ్ నెవర్ బీ అన్ ఆప్షన్ ఇన్ లైఫ్. ఓకే, డోంట్ డిస్కార్డ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వర్త్లెస్ ఆర్ షీ ఈజ్ వర్త్లెస్. People become worthless because రెస్పెక్ట్ ఇవ్వము, ట్రైనింగ్ చేయము, టీచింగ్ చేయము, ఒక జాబ్లో పెట్టేస్తాము. పెట్టినప్పటికీ వి ఎక్స్పెక్ట్ మిరకల్స్. ఎస్, ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్ అయినప్పటికీ ఓవర్ నైట్ కాలేదు కదా. మీరు కూడా కొన్ని మిస్టేక్స్ చేసి ఉంటారు కదా. ఎస్, అండ్ ఇఫ్ పీపుల్ సే దాట్ యునో ఈమెకేం రాదు, ఏం పాడ్కాస్ట్ చేస్తుంది, దే హావ్ డిస్కార్డెడ్ యూ. సో లైఫ్ ఇస్ సంథింగ్ సమకూర్చుకొని, టేక్ పీపుల్ అలాంగ్ విత్ యూ, లుక్ ద గుడ్ ఇన్ పీపుల్, not the bad in people. That breeds positive energy. Okay, so this might be your life quote. Think positive, be positive. That's it. Think positive, be positive, live positive, die positive. Wow. Great, sir. Correct? Correct, sir. Yeah, when you die, also die positively. Okay. Yes, you have done some good in this life. Yes, sir. Okay, ma? Great, Thank sir. you. Great, sir. Thank you so much, sir. My pleasure. Thanks a lot. నిజంగా అంటే ఒక గురువు దగ్గర మనం ఎంత నేర్చుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వస్తుందో, ఒకలాంటి ఓకే ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్తో, ఫుల్ ఆఫ్ క్లారిటీతో మనం బయటకు వెళ్తామో, సేమ్ ఫీలింగ్ నాకుంది. అండ్ పాడ్కాస్ట్ చూసాక ఆడియన్స్కి కూడా అదే ఉంటుందని నేను నమ్ముతున్నాను సార్. చాలా టఫ్ క్వశ్చన్స్ అడిగారు, ఇప్పుడు పోయి చదవాలి నేను.